अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము బృహదారణ్యకోపనిషత్తులో రెండవ అధ్యాయంలో రెండవ బ్రాహ్మణం వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు మూడవ బ్రాహ్మణం మనం మొదలు పెట్టుకుంటాము. ఇందులో ఈ మూడవ బ్రాహ్మణంలో మూర్త అమూర్తం యొక్క బ్రాహ్మణం చెప్పుకున్నాం. అంటే మూర్త స్వరూపం అంటే ఏమిటి, ఆ బ్రహ్మ యొక్క అమూర్త స్వరూపం అంటే ఏమిటి, ఆ విషయాన్ని తీసుకుని ఇక్కడ ఆ బ్రహ్మ యొక్క సాక్షాత్కార విషయంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకు ఇక్కడ మొదటి మంత్రం వచ్చేసి ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చ ఏవం అమూర్తం చ మర్త్యం చ అమృతం చ స్థితం చ యత్ చ సచ్చ యత్ చ సత్ చ యత్ చ అవి రూపాలు. కాబట్టి సంధి వలన యచ్చ సచ్చ చచ్చ అని చెప్పుకున్నాం. కాబట్టి ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చ ఏవం అమూర్తం చ మర్త్యం చ అమృతం చ స్థితం చ యచ్చ సచ్చ త్యచ్చ అని చెప్పి మనం ఈ మంత్రాన్ని చెప్పుకున్నాం. కాబట్టి ఆ బ్రహ్మకి రెండు రూపాలు ఉన్నాయి. బ్రహ్మణే రూపే ద్వే, ఆ బ్రహ్మకి రెండు రూపాలు ఉన్నాయి. ఏంటంటే మూర్తం చ అమూర్తం చ, మూర్త స్వరూపం ఒకటి, అమూర్త స్వరూపం ఒకటి. అలాగే మర్త్యం చ అమృతం చ, అది మర్త్య స్వరూపం ఒకటి, అంటే మందరమాతో యుక్తమై ఉంటుంది. ఒకటి అమృతం, శాశ్వతంగా నిత్యంగా ఉంటుంది. అందుకే మర్త్యం చ అమృతం చ, ఇవి రెండు కూడా ఆ పరమాత్మ యొక్క రూపాలే అంట. మూర్త స్వరూపమైన అమూర్త స్వరూపమైన అది పరమాత్మ యొక్క రూపం అని చెప్పి ఇక్కడ ఆ రకంగా భావనతో వ్యక్తం చేయబడుతుంది. అలాగే స్థితం చ యచ్చ, స్థితం చ అంటే స్థితి స్వరూపుడు, స్థిత స్వరూపుడు కూడా ఆ అతనిలో ఉంది. స్థిరత్వం కూడా అతనిలో ఉందన్నమాట. యత్ చ అంటే గతిశీలత కూడా అతనిలో ఉంది. స్థాయిగా స్థిరంగా ఉంటాడు. అలాగే యత్ చ అంటే గతిశీలంగా ఉంటాడు అన్నమాట. అలాగే సత్తాత్మకతో యుక్తుడై ఉంటాడు. సత్తాతో యుక్తుడై ఉంటాడు అంటే సత్తాతో యుక్తుడై ప్రత్యక్షంగా ఉంటాడు, సత్తా రూపంలో ప్రత్యక్షంగా ఉంటాడు. అలాగే అసత్ అవ్యక్త రూపంలో, అవ్యక్తిని వ్యక్త రూపం కాకుండా అవ్యక్త రూపంలో పరోక్షంగా ఉంటాడు, దూరంగా ఉంటాడు అనమాట. ఈ రకంగా ఈ పరమాత్మ యొక్క రూపాల విషయంలో మనం మూర్త స్వరూపం అంటే పరమాత్మకి ఆ బ్రహ్మకి రెండు రూపాలు. మూర్తం అంటే ఆకృతి విశేషంగా ఉంటుంది, ఆకృతి రహితంగా ఉంటుంది. అంటే సగుణ ఉపాసకుడు, నిర్గుణ ఉపాసకుడు. సగుణ రూపం కలిగిన వాడు, నిర్గుణం నిరాకారం కలిగిన వాడు. అంటే గుణత్వం కూడా ఉంది, నిర్గుణత్వం కూడా ఉంది, సాకారత ఉంది, నిరాకారత కూడా ఉంది అన్నట్టుగా ఇక్కడ ఈ సందర్భంలో చెప్పబడింది అన్నమాట. ఇవి ఈ మొదటి అంశంలో మనం చూసాం. అంటే కనిపించే బ్రహ్మాండం అంతా ఆ పరమేశ్వరుని యొక్క అమూర్త స్వరూపము, మూర్త స్వరూపము. కనిపించే ఆయన యొక్క స్వరూపము అంతరిక్ష లోకము, వాయువన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మ యొక్క అమూర్త స్వరూపము. అంటే కొన్ని కనిపించే పదార్థాలు ఉన్నాయి, కొన్ని కనిపించే పదార్థాలు ఉన్నాయి. కనిపించేటువంటి పదార్థాలు బ్రహ్మ యొక్క మూర్త స్వరూపంగా ఆకృతి విశేష చెప్పుకున్నాం. కనిపించని పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మ యొక్క అమూర్త స్వరూపం. అంటే మూర్తం ఉండదు, అంటే ఆకృతి ఉండదు, కానీ మూర్తి అమూర్తి అని చెప్పుకున్నమాట. ఓకేనా. మర్త్య అమృతం అంటే ఏమిటి, ఇక్కడ ఎప్పుడు ఏదో మూర్త స్వరూపం ఉందో అది నష్టం అవుతుందన్నమాట కొంతకాలం తర్వాత. అమృతం ఏదైతే ఉందో శాశ్వతంగా ఉంటుందన్నమాట. ఆ రకం కూడా దీన్ని పోల్చి చెప్పారన్నమాట.
అస్తే ఇది మనం ఒకటవ మంత్రాంశం చెప్పుకున్నాము. తర్వాత రెండోది ఏమంటున్నారు చూడండి. తో తద్ ఏతద్ మూర్తం యద్ అన్యత్ వాయోశ్చ అంతరిక్షాచ్చ ఏతత్ మర్త్యం ఏతత్ స్థితం ఏతత్ తత్ ఏతత్ సత్ తస్య ఏతస్య మూర్తస్య ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య యైః తస్య సత్ ఏష రసో య ఏష తపతి సతో హి ఏష రసః తతో హి ఏషో రసః. కాబట్టి తద్ ఏతత్ మూర్తం యద్ అన్యద్వా వాయోశ్చ అంతరిక్షాచ్చ ఏతద్ మర్త్యం ఏతద్ స్థితం ఏతత్ సత్ అని చెప్పుకున్నాం. అలాగే తస్య ఏతస్య మూర్తస్య ఏతస్య మర్తస్య ఏతస్య స్థితస్య ఏతస్య సత్ ఏషో రసః య ఏష తపతి సతో హి ఏషో రసః అని ఈ మంత్రం యొక్క స్వరూపం ఈ రకంగా చూసాం. ఇక్కడ మనం క్రమంగా చూసినట్లయితే ఇక్కడ తద్ ఏతద్ మూర్తం యద్ అన్యత్ వాయో అంతరిక్షాత్, ఇక్కడ మూర్త స్వరూపం అయితే ఉందో అంటే వాయువు కంటే అంతరిక్షం కంటే భిన్నం. వాయువు ఏదైతే ఉందో వాయుతత్వం అయితే ఉందో అంతరిక్షత్వం అయితే ఉందో ఇది కంటే భిన్నం. అందుకే ఏతద్ మూర్త స్వరూపం అయితే ఉందో ఎలా ఉందంట, యద్ అన్యత్ వాయోశ్చ అంతరిక్షాత్ అంటే వాయువు కంటే అంతరిక్షం కంటే భిన్నంగా ఉందంట. అలా భిన్నంగా ఏదైతే ఉందో దాన్ని వహ మూర్త స్వరూపము. అదే మూర్త అంటే ఆకృతి విశేషం, ఆకారంతో యుక్తమైన మూర్తి స్వరూపం యుక్తమైన అంటే ఒక ఆకృతి విశేషంగా మన బ్రహ్మాండంలో కనిపిస్తున్నాం అంట. ఏది వాయు అంతరిక్షం కంటే భిన్నమైన తత్వాలు ఏవైతే కనిపిస్తున్నాయి అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం అంట. ఇవి మూర్త స్వరూపాలు. అందుకే దాన్ని మళ్ళీ తత్ మర్త్యం ఏతద్ మర్త్యం ఏతద్ స్థితము కూడా చెప్పుకున్నామాట. ఇది మర్త్య స్వరూపము, స్థిత స్వరూపము, ఇది వ్యక్తాత్మకమైనటువంటి ప్రత్యక్ష స్వరూపము, ఇది వ్యక్త స్వరూపం అని చెప్పి సత్తాత్మకమైన చెప్పుకున్నాడు. అందుకే ఏతద్ స్థితం ఏతద్ సత్తా రూపంలో అభివ్యక్త అంటే ప్రత్యక్ష రూపంలో అవరు మనకు స్థితి రూపంలో స్థాయి రూపంలో ఈ రకంగా మనకు మర్త్య రూపంలో కనిపిస్తున్నమాట. ఇది మూర్త స్వరూపం ఏదైతే ఉందో, ఏదైతే వాయు అంతరిక్షం కంటే భిన్నంగా ఏ తత్వాలు మనకు ఆకారంలో కనిపిస్తున్నాయో అవన్నీ మూర్త స్వరూపాలు. మూర్త స్వరూపం అంటే ఆకృతి విషయం యుక్తమై ఉన్నాయి. మన ధర్మంతో యుక్తమై అంటే నశించిపోతాయి, క్షీణించిపోతాయి. అవి కొంతవరకు స్థిరంగా స్థాయిగా ఉంటాయి. ఇవి సత్తాతో యుక్తమైనటువంటి ప్రత్యక్ష పదార్థాలు, ప్రత్యక్షమైనటువంటి స్వరూపాలు అనమాట. ఈ రకంగా మూర్త స్వరూపానికి ఈ రకం చెప్పుకున్నాం. అలాగే తస్య ఏతస్య మూర్తస్య ఏతస్య మర్తస్య అని చెప్పి ఈ మూర్తిక, ఈ సత్య వస్తువుక, ఈ స్థిత వస్తువుక, ఈ సత్తాత్మక వస్తువుక సారం ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి సూర్యుని యొక్క సారభూతం అంట. ఇవి సూర్యుని యొక్క సారభూతాత్మకంగా చెప్పుకుంటున్నామట. ఇవి సూర్యుని యొక్క సారభూతంగా చెప్పబడ్డాయి. అందుకే ఏతత్ మూర్త స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవి అంతరిక్షం కంటే వాయువు కంటే భిన్నమైన చెప్పుకున్నాము. ఇవి మర్త్య స్వరూపం శీల ధర్మంతో వినాశంతో యుక్తమై ఉన్నాము. ఇవి స్థాయి రూపంలో అగతిశీలంగా ఉన్నాయి, స్థిరంగా స్థాయిగా ఉన్నాయి. ఏతద్ సత్యం ఇదే ప్రత్యక్షము. తస్య ఏతస్య మూర్తసి, ఈ మూర్త స్వరూపానికి ఏతస్య మర్తస్య, ఈ వినాశి ధర్మంతో యుక్తమై ఉన్నటువంటి రూపానికి ఇవన్నీ సారభూతంగా ఉన్నాయి. ఏషః రసః అని చెప్పుకున్నామంట. ఇదే ఈ ప్రత్యక్ష ప్రతీకాత్మ కనిపించేటువంటి తత్వానికి సారభూతము. ఏషః రసః యః ఏషః తపతి, అలాగే ఎవరికి తప్పిస్తున్నాడో ప్రకాశింపజేస్తున్నాడో సతః హి ఏషః రస, అందుకే ఆ ప్రకాశానికి సత్రూపము అంటే ఆ ముఖ్య ప్రధాన రూపము. ఎందుకంటే సత్ అంటే ప్రత్యక్షంగా ఈ సంపూర్ణ బ్రహ్మాండానికి అన్నిటికీ గతిశీలంగా ఉండేది ఆ సూర్యుడు. కాబట్టి ఇక్కడ మనం
దాని ఆ శూన్య సారభూతంగా చెప్పుకున్నామట. శూన్యం వల్ల ఇవన్నీ ప్రకాశింపబడుతున్నాయి. అందుకే తపతి సత్ ఏష రసః. ఈ సత్తాత్మకుడి రసమే ఇక్కడ సారభూతంగా మనం ప్రత్యక్షంగా చెప్పుకున్నాము. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాయు తథా అంతరిక్షం కంటే భిన్నమైనది ఏదైతే మనకు కనిపిస్తుందో ఇదంతా కూడా ఆ బ్రహ్మ యొక్క మూర్త స్వరూపము. వాయువును వదిలిపెట్టి అంతరిక్షం వదిలిపెట్టి ఈ జగత్తులో ఈ బ్రహ్మాండాలు ఈ పిండంలో మనకి ఏవైతే అన్ని కనిపిస్తున్నాయో అది ఆ బ్రహ్మ యొక్క రూపాలు, ఆ బ్రహ్మ యొక్క మూర్త రూపం చెప్పుకున్నాం. దీన్నే మర్త్య రూపం చెప్పుకున్నామట. ఎందుకంటే మూర్తం ఆకారం చుట్టూ నశిస్తున్నామట. అందుకే మర్త్య రూపం అని చెప్పుకున్నాం. అలాగే దీన్నే స్థిర రూపం అని చెప్పుకున్నాం. స్థిరంగా స్థాయిగా ఉంటుంది, గతిశీలంగా ఉండదు అన్నమాట. అలాగే ఇదే సత్తారూపంతో యుక్తమని చెప్పుకున్నాం. సత్తా అంటే ప్రత్యక్షంగా యుక్తమై ఉందని చెప్పుకున్నాం. అంటే ప్రత్యక్షం కంటికి నేత్రేంద్రియాలు చూస్తాం కదా, అందుకే నేత్రేంద్రియాలు చూస్తాం కాబట్టి ప్రత్యక్ష రూపం చెప్పుకున్నాం. సత్వ రూపం అంటే ప్రత్యక్ష రూపం అట. కాబట్టి ఈ రకంగా మూర్త రూపము, మర్త్య రూపంతో, స్థిత రూపంతో, సత్తా రూపంతో, ప్రత్యక్ష రూపంగా ఉన్నటువంటి వీటన్నిటి కూడా రసభూతమైనటువంటిది. వీటన్నిటికి రసభూతమైనటువంటిది, సారభూతమైనటువంటిది ఈ తప్పించేటువంటి సూర్యుడు. వీటన్నిటి కూడా అన్ని రకంగా స్థితిని కల్పించేటువంటిది ఎవరంటే ఇక్కడ వీటన్నిటికి సారభూతంగా ఎవరైనా ఉండాలంటే వీటన్నిటి తప్పింపజేసే శక్తి సామర్థ్యం ఎవరికైనా ఉందంటే అది సూర్యునికి ఉన్నమాట. ఎందుకంటే వీటన్నిటిని మంచి పని చెప్పుకునేటువంటి తత్వాన్ని తప్పింపజేస్తూ ఉంటామట. సూర్యుని యొక్క గతి చేత ఇవన్నీ గతిశీలంగా ఉంటాయన్నమాట. అందుకే వీటన్నిటిని తప్పింపజేసేటువంటి తత్వంతో యుక్తమైనటువంటిది తత్వం ఏదైనా ఉందంటే అది సూర్యతత్వం, సూర్యుడు అని చెప్పుకున్నామట. అది ఆ బ్రహ్మ యొక్క ప్రత్యక్ష రూపానికి సారభూతంగా చెప్పుకోవచ్చు. ఆ బ్రహ్మక ప్రత్యక్ష తెలుసుకోవాలంటే మనం ఆ సూర్యుని చూస్తే బ్రహ్మ యొక్క సారంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ సూర్యుని ద్వారా ఇవన్నీ బ్రహ్మాండంలో పిండంలో ఇవన్నీ గతివిధులు మార్పులు వస్తున్నాయి. అది ఆ బ్రహ్మ యొక్క ప్రత్యక్ష రసము, ప్రత్యక్ష సారం అని చెప్పి చెప్పుకున్నామట. ఎందుకంటే వీటికి రసాల వీటిని చెప్పే తత్వానికి కూడా సారభూతమైన ప్రతీకాత్మకంగా ఉండేది ఆ సూర్యుడే కాబట్టి. అంటే ఆ రకంగా అయితే ఈ సమస్త మూర్త స్వరూపాల్లో కూడా పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ ప్రత్యేక మూర్త రూపంలో ప్రత్యక్షంగా విద్యమానంగా ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ఆ మూర్త పదార్థాలన్నిటికీ కూడా ఒక అవధి ఉంటుంది అన్నమాట. ఒక కాలం ఉంటుంది. ఒక కాలం నష్టమైపోతాయి కాబట్టి మనం ఆ పరమాత్మ యొక్క రసంగా సారంగా చెప్పుకున్నామట. ఒక సీమ ఉంటుంది కాబట్టి ఆ సీమ వరకు అవన్నీ ఉంటాయి కాబట్టి మనం వరకు చెప్పుకున్నాము. అందుకే ప్రతీకాత్మకంగా చెప్పుకున్నాడ. కాబట్టి ఒక రకంగా ఇక్కడ మహాన్ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం సూర్యుని యొక్క ప్రకాశం, సూర్యుని యొక్క తేజ స్వరూపమే ఈ ప్రత్యక్ష పరమాత్మకు ప్రత్యక్ష సారభూతము. ఆ బ్రహ్మ యొక్క తత్వం తెలుసుకోవడం కోసము ఈ సూర్యుని యొక్క ఆ సామర్థ్యం తెలుసుకున్నట్లయితే, సూర్యుని యొక్క ప్రత్యేకాత్మం తెలుసుకున్నట్లయితే ఆ బ్రహ్మ యొక్క ప్రత్యక్ష రూపాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి బ్రహ్మ యొక్క మహా ప్రత్యక్ష రూపం ఏదంటే ఆ సూర్యుడే. సూర్యుని ద్వారా సూర్యతత్వం సారభూతంగా ఉంది ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పడం కోసం అన్నమాట. మరి ఈ రకంగా ఆ సూర్యుడు ఆ బ్రహ్మకు మహా ప్రత్యక్ష రూపం. అంటే ప్రత్యక్ష రూపంలో, ప్రతీకాత్మ రూపంలో అందరికీ మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా మూర్త స్వరూపంగా మనం ఈ మంత్రాంశంలో చెప్పుకున్నామట. అలాగే మళ్ళీ ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ మనకి ఇచ్చేదంటే జో వాయు और अंतरिक्ष भिन्न है वह मूर्त स्वरूप है. వాయువు కంటే అంతరిక్షం కంటే భిన్నమైన స్వరూపాలు ఏవైతే కనిపిస్తున్నాయి భూమి మీద బ్రహ్మాండంలో ఇవన్నీ మూర్త స్వరూపాలు, ఆకారంతో యుక్తమై ఉన్నాయి. దాన్ని మర్త్యం అని చెప్పుకున్నాం, దాన్ని స్థితం అని చెప్పుకున్నాం, దాన్ని వ్యక్త రూపం సత్తాత్మక ప్రత్యక్షం కనిపించే వ్యక్త రూపం అని చెప్పుకున్నాం. ఈ మూర్తానికి, ఈ సత్యానికి, ఈ స్థితానికి, ఈ సత్తాత్మకమైనటువంటి తత్వానికి, ప్రత్యక్షమైన తత్వానికి ఇదంతా సారభూతం అంట. ఎందుకంటే తపతా హై అంత సూర్య క్యోంకి సత్ కా హి సార్ హై. ఈ సత్తాత్మ పదార్థానికే సారభూతంగా ఈ సూర్యుడు అంటే బ్రహ్మక సారభూతంగా మనకు ఆ సూర్యుని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడే ప్రత్యక్ష రూపంలో అందరికీ గతిశీలతను ఇస్తున్నాడని చెప్పి ఈ రకంగా ఆ మూర్త స్వరూపం గురించి వ్యక్తం చేయబడింది. ఇక్కడ మళ్ళీ మూడో మంత్రంలో ఏమంటున్నా అంటే ఆ బ్రహ్మ యొక్క అమూర్త స్వరూపం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఇక్కడ బ్రహ్మ యొక్క మూర్త స్వరూపము మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? అన్ని కూడా మనకు స్థితి రూపంగా ఉన్నాయి, మర్త్య రూపంలో ఉన్నాయి, ప్రత్యక్ష రూపంలో ఉన్నాయి అని చెప్పుకున్నవి ఆ లక్షణాలు చెప్పుకుంటూ వచ్చామట.
వీటన్నిటికీ సారభూతము ఆ సూర్యుడు, వీటన్నిటిని తప్పింపజేసిన ఆ సూర్యుడు అని చెప్పుకున్నాం. ఆ పరమాత్మ యొక్క బ్రహ్మ యొక్క అమూర్త స్వరూపం అంటే ఏమిటి అది చెప్తున్నాయి ఇక్కడ. అథ అమృతం వాయుశ్చ అంతరిక్షం చ ఏతద్ అమృతం ఏతద్ 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 త్యం తస్య ఏతస్య అమృతస్య ఏతస్య అమృతస్య ఏతస్య యత్ ఏతస్య త్యస్య ఏతస్య త్యస్య ఏషో రసః య ఏషో ఏతస్మిన్ మండలే పురుషః త్యస్య హి ఏషః రసః ఇది అధిదైవతం ఇది అధిదైవతం. ఇది అధిదైవతంగా అర్థం చెప్పబడింది మూడో మంత్రములో. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే అథ అమూర్తం అంటే అమూర్త స్వరూపం నిరాకార స్వరూపం అంట. ఆకారం ఉండదు, దీనికి మూర్తం ఉండదు, మూర్తి స్వరూపం ఉండదు, నిరాకార రూపం ఉంటుంది. అలాగే వాయుచ అంతరిక్షం చ, ఇవి వాయు కంటే అంతరిక్షం కంటే భిన్నమైనటువంటి అనమాట. అంటే వాయువు కూడా అంతే, వాయు అంతరిక్షం. వాయువుకు ఎట్లా ఉంటుంది, వాయుకి ఏమైనా ఆకారం ఉందా, ఆకారం లేదన్నమాట. అంతరిక్షానికి ఏమైనా ఆకారం ఉందా, ఆకారం లేదన్నమాట. అందుకే ఇది కూడా అమూర్త స్వరూపం చెప్పుకున్నాం. పరమాత్మ కూడా ఆకారం లేవటి, నిరాకారం అని చెప్పుకున్నాం. వాయువు కూడా ఏదో ఆకారం లేవటి, అది కూడా నిరాకారత్వంలో అమూర్త స్వరూపం చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మాండంలో మనం ముందు చెప్పుకున్నాం, వాయు అంతరిక్షం కంటే కనిపించే పదార్థాలు కూడా మూర్త స్వరూపాలు, ఆకృతి విశేషంతో యుక్తమై ఉన్నాయి. మళ్ళీ అమృత స్వరూపాలు ఏంటి ఆ బ్రహ్మ యొక్క అంటే ఈ వాయువు, అంతరిక్షము, అలాగే పరమాత్మ నిరాకారంతో యుక్తులే ఉన్నదన్నమాట. ఏదైతే అమృత, వీళ్ళు అమృత ఎప్పుడు శాశ్వత నిత్యంగా ఉంటాయంట. ఈ మూర్తత్వాలు కూడా ఎప్పుడు నిత్యంగా శాశ్వతంగా ఉంటాయి. అందుకే ఏతద్ అమృతం అని చెప్పుకున్నాం. అలాగే ఏతద్ యత్, యత్ అంటే ప్రగతిశీలంగా ఉన్నాయన్నమాట. అలాగే ఇవన్నీ కూడా ప్రగతిశీలంగా అమృత ఏవైతే ఉన్నాయో వాయువు కానీ అంతరిక్షం ఎప్పుడు నిరంతరంగా గతిశీలంగా ఉంటాయన్నమాట. అందుకే ఏతద్ యత్ ప్రగతిశీలంగా ఉన్నాయి. ఏతత్యం అంటే పరోక్షం కూడా ఉన్నాయి, ప్రత్యక్షం కాకుండా పరోక్షం కూడా ఉన్నాయి. తస్య ఏతస్య అమృతస్య, ఇటువంటి అమృతమైనటువంటి రూపానికి, అమృతమైనటువంటి నిరాకార రూపానికి, ఏతస్య అమృతస్య అవినాశానికి, అంటే కవి వినాశం కావాలన్నమాట. అటువంటి అమృత స్వరూపమైనటువంటి తత్వానికి, అంటే వినాశం కాని తత్వానికి, ఏతస్య యతః గతిశీల్, అలాగే ఇవన్నీ కూడా గతిశీలంగా ఉన్నాయి. ఏతస్య యతః దేంతో గతిశీలంగా ఉన్నాయో, ఏతస్య త్యస్య ఏవైతే పరోక్షంగా ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఏషో రసః, వీటి కూడా సారభూతంగా ఉన్నాయి. ఏషో రసః ఇవన్నీ సారభూతంగా ఉన్నాయి. యహ ఏషః ఏతస్మిన్ మండలి, ఇవన్నీ కూడా ఈ సూర్యమండలంలో, మండలి అంటే సూర్యమండలంలో ఉన్నటువంటి ఆత్మ, పురుషాత్మ రూపాలు చెప్పుకుని ఇవన్నీ కూడా వాటి యొక్క రసభూతంగా చెప్పుకునే ఇవన్నీ కూడా ఈ ఏతస్మిన్ మండలే పురుషః, ఈ సూర్యమండలిలో పురుషుడు ఆత్మ, జీవాత్మ, త్యస్య పరోక్షంగా ఉంటూ ఇవన్నీ ఏషః రసః, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ యొక్క సారభూతంగా చెప్పుకోవచ్చు. ఇది మీమాంస. అయితే ఈ రకంగా మీమాంస చేయడం అనేది అది దైవత్వం. అంటే బ్రహ్మాండగతమైన దేవతా సంబంధ విషయంలో మనం అంటే దేవతలు అంటే బ్రహ్మాండంలో నుండి దైవత్వంతో యుక్తమై ఉన్నాయి కాబట్టి మనకు దేవత సంబంధ విషయాలు చెప్పుకున్నాం. అందుకే ఆది దైవికంగా మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాం అన్నమాట. అంటే ఇక్కడ వాయు, అంతరిక్షం, ఈ బ్రహ్మ యొక్క అమూర్త స్వరూపాలు చెప్పుకున్నాము. ఏంటి, వాయు, అంతరిక్షము, అలాగే బ్రహ్మ, ఇవి అమూర్త రూపాలు. అందుకే వీటిని అమృత రూపం, యత్ రూపం అని చెప్పుకున్నాం. అంటే గతిశీల రూపము, త్యత్ రూపము, పరోక్ష రూపము, ఈ రకం చెప్పుకున్నామట. కాబట్టి ఇవన్నీ అమృతంగా, శాశ్వతంగా, యత్ గతిశీలంగా, త్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏవైతే ఉన్నాయో ఇవన్నింటికి రసం ఏంటి, ఇటువంటి అమృత స్వరూపానికి, యత్ స్వరూపానికి త్యం అంటే పరోక్ష రూపానికి రసభూతంగా, రసం ఏంటంటే, సారం ఏంటంటే వాటిని ఈ రకంగా దాన్ని పిండినప్పుడు ఈ సౌరమండలి యొక్క అధిష్టాత ఎవరైతే ఉన్నారో, ఈ సౌరమండలి యొక్క అధిష్టాత సూర్యుడు ఎవరైతే ఉన్నదో, ఆ సూర్యుడు కనిపించే తత్వం అయితే ఉందో ఇక్కడ మనం పురుషుడు అని చెప్పుకున్నాం. అంటే వీటిని గతించింది ఆ పురుషుడు అంటే పరమాత్మ. సౌరమండలి యొక్క అధిష్టాత పురుషుడు అని చెప్పుకున్నామట.
బ్రహ్మ యొక్క పరోక్ష రూపానికి రసభూతంగా ఉండేటువంటిది, ఇంక సారభూతంగా ఉండేటువంటిది, వాటిని పూర్తిగా రసం దాంట్లో సారాన్ని పూర్తిగా మనం ఆలోచన చేసినప్పుడు, విలోడన చేసినప్పుడు ఆ పరోక్ష రూపంగా ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష పురుషుడు ఏదైతే ఉన్నదో, లేదా అంటే పరోక్షంగా ఉంటూ కూడా ఆ ప్రత్యేక వస్తువులు పదార్థాన్నిటిని కూడా నియంత్రణ చేస్తున్నాడు. రోజు ఆ పురుషుడు అంటే సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ పురుషుడు అంటే ఆ పరమాత్మ వీటన్నిటిలో బ్రహ్మాండ పిండంలో ఉండే తత్వాలు అన్నిటిని కూడా నియంత్రిస్తున్నాడు. కానీ మహాన్ ఈ సౌరమండలం అన్నిటి కూడా నియంత్రిస్తుంది చెప్పుకున్నాం. ఇవి ఆ బ్రహ్మాండంలో కనిపించేటువంటి ఈ బ్రహ్మ యొక్క ప్రత్యక్ష రూపాలు, పరోక్ష రూపాలు ఈ రకంగా మనం ఈ మంత్రంలో చెప్పబడాయి. అంటే ఇక్కడ ఒకసారి మనం భాషను చూసినట్లయితే వాయు తథా అంతరిక్ష బ్రహ్మక అమృత రూపాలు చెప్పుకున్నాం. ఏ అమృత రూపము, ఇదే ఎత్తు రూపము, ఇదే తత్వ రూపం చెప్పుకున్నాం. పరోక్ష రూపం కూడా ఇన్ అమృత యత్ త్యం పరోక్ష రూపం క రస. వీటికి పరోక్ష రూపం యొక్క రసం ఏంటంటే ఉన్కా నిచోడు ఈ సౌరమండలిక అధిష్టాత పురుషే. వీటన్నిటికీ నిచోడు అంటే సారాంశభూతంగా ఈ సౌరమండలాన్ని అన్నిటి కూడా అధిష్టాత అంటే ఆ బ్రహ్మ, ఆ పురుషుడు అంటే ఆ పరమాత్మ అని అర్థం. ఇటువంటి బ్రహ్మ యొక్క పరోక్ష రూపానికి, ఆ పరమాత్మ యొక్క పరోక్ష రూపానికి రసం ఏంటంటే, వాటి యొక్క సారం ఏమిటంటే, వాటిని యొక్క స్థితి ఏంటంటే పరోక్ష రూపానికి ప్రతీకాత్మక ఆ పురుషుడే. పరోక్షంగా ఉన్నటువంటి ఆ ప్రతీకాత్మకంగా ఉన్నటువంటి అన్నిటి కూడా ఆ పురుషుడు అంటే ఆ పరమాత్మే అన్నికి ప్రతీకాత్మకంగా ఉన్నాడు. జో చోటి చోటి వస్తువుకో నియంత్రణతో కదిహి రహా హై. అలాగే చిన్న చిన్న వస్తువులన్నిటి కూడా నియంత్రిస్తున్నాడు, దాన్ని స్వాధీనంలో ఉంచుకున్నాడు, అంటే తన ఆధీనంలో ఉన్నాయి. పరంతు సాత్ హి ఇస్ మహాన్ సౌరమండల్ కా భీ నియంత్రణ కర రహా హై. ఈ సంపూర్ణ సౌరమండలానికి కూడా ఆ పురుషుడు, ఈ మండలంలో ఉండే సూర్యుడు అంటే ఆ పురుషుడు అంటే పరమాత్మ ఈ భూమండలాన్ని అంతటిని కూడా నియంత్రిస్తున్నాడు. అందుకే బ్రహ్మాండంలో ఏ బ్రహ్మ యొక్క ప్రత్యక్షము తథా పరోక్ష రూపంగా దర్శనం ఈ రకంగా చూపించబడ్డాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ సంకేత రూపంలో ఆ బ్రహ్మ యొక్క మూర్త స్వరూపం, ఆకార స్వరూపం ఎలా ఉంటుంది, నిరాకార స్వరూపం ఉంటుంది, వాళ్ళ యొక్క గతివిధి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ 3వ మంత్రంలో కూడా వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకే వాయు అంతరిక్ష అమూర్త హై, యహ అమృత హై, యహ చర హై, గతిశీల్ హై, యహ హి అసత్. ఇదే అసత్ రూపంలో చెప్పుకున్నామట. ఇస్ అమృతక, ఇస్ అమృతక, ఇస్ చరక, ఇలాంటి అమృతానికి, అమృతమైన తత్వానికి, ఈ గతిశీల పదార్థానికి ఇస్ అసత్క యహ సార్ హై. వీటన్నిటికి సారం ఏంటంటే జోకి సూర్యమండలమే జో పురుషే. ఈ సూర్యమండలంలో సూర్యలోకంలో ఏ పురుషుడైతే ఉన్నాడు అంటే పరమాత్మ ఏదైతే ఉన్నదో వీటన్నిటి కూడా ఆధారభూతము. యహి ఇస్ అసత్క సార్ హై. ఈ అన్నిటికీ ఆధారం ఆ పురుషుడే. బ్రహ్మాండానికైనా పిండానికైనా అన్నిటికీ సారభూతము ఆ పురుషుడే. యహ అది దైవత దర్శన. ఇది దైవికంగా అంటే సమస్త బ్రహ్మాండంలో అన్నింటిలో కనిపించేది ఆ పురుషుడే కాదు, దైవికంగా వీడి యొక్క దర్శనం ఈ రకంగా చూడటం అనేది ఈ రకంగా ఉంటుందని చెప్పి ఈ 3వ అంశంలో మనం దైవికంగా ఈ రకంగా అర్థం ఈ రకంగా చెప్పబడింది. అలాగే 4వ మంత్రం చూడండి, అత ఆధ్యాత్మ. దైవికంగా బ్రహ్మాండంలో తత్వాల యొక్క స్థితిని చెప్తూ ఇక్కడ దైవికంగా అర్థం చెప్పబడినాడు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా అర్థం చెప్తున్నది అన్నమాట. అత ఆధ్యాత్మం ఇదం ఏవ మూర్తం యద్ అన్యత్ ప్రాణాచ్చ యశ్చ అయం అంతరాత్మన్ ఆకాశః ఏతత్ మర్త్యం ఏతత్ స్థితం ఏతత్ సత్ తస్య ఏతస్య అమూర్తస్య తస్య ఏతస్య అమూర్తస్య ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య ఏతస్య సత్
ఏషో రసః యచ్చక్షుః సతో హి ఏషః రసః. ఇక్కడ ఆధ్యాత్మిక వర్ణంలో కూడా సేమ్ అదే విధంగా పైన చెప్పిన విధంగానే వీటన్నిటికి సాధభూతము ఆ పురుషుడు అన్నిటిగా చెప్తున్నా, అంటే ఆ పరమాత్మే, బ్రహ్మాండానికే పిండానికేనా. ఇక్కడ अब आध्यात्म मूर्त अमूर्त का वर्णन किया जाता है. मूर्त स्वरूप अमूर्त स्वरूप యొక్క రస वर्णन ఏంటంటే जो प्राण तथा जो शरीर के अंदर विद्यमान आकाश है. అలాగే ఏతే ప్రాణం అంటే ఇప్పుడు పిండంలో చెప్తున్నా, అక్కడ బ్రహ్మాండం విషయం చెప్పాము, ఇక్కడ పిండ విషయంలో చెప్తున్నాడు, పిండాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాడు. जो प्राण तथा जो शरीर के अंदर विद्यमान आकाश है. శరీరంలో విద్యమంటే ఆకాశం ఏదైతే ఉందో మనకు, ఉస్కే భిన్న జో బి కుచ్ హై అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణము, మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశము, ఈ రెండు తప్ప ఉస్కే భిన్న జో కుచ్ హై ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మూర్త స్వరూపాలు. మన పిండ అక్కడ బ్రహ్మాండం ఏం చెప్పుకున్నాము, వాయువు, అంతరిక్ష, పరమాత్మ తప్పితే మిగతా అన్ని కూడా కనిపించేటువంటి మూర్త స్వరూపాలు అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మన శరీరంలో ఒక పిండంలో గమనించినట్లయితే, ఆధ్యాత్మికంగా చూసినట్లయితే మనం మన శరీరంలో కనిపించే ప్రాణతత్వము అలాగే ఆకాశం ఏదైతే ఉందో ఇవి ఉస్కే భిన్న జో భీ కుచ్ హై, ఇవి రెండు కాకుండా ఏవైతే మనకు కనిపిస్తున్నాయి పిండంలో బహు మూర్త హై అంటే ఆకారంతో ఏదో ఒకటి పదార్థంతో యోక్తి ఆకృతి విశేషం యుక్తమై ఉన్నాయి. అందుకే అలాగే బహు మర్తి హై, ఇవి కొంతకాలం వరకు కొంత అవధి వరకే గతిశీలంగా ఉంటాయి, తర్వాత క్షీణిస్తాయి, నశిస్తాయి. అందుకే మర్తి హై. అందుకే మర్త్యము అని చెప్పుకున్నాట, మరణ ధర్మంతో మరణ స్వభావంతో యుక్తమై ఉంటాయి. అందుకే వహ మర్తి హై, వహ స్థిత్ హై అంటే గతిశీలంగా ఉంటాయి. అది వహి సతే ప్రత్యక్షంగా కూడా మనకు కనిపిస్తున్నాయి. జో యహ జో నేత్ర హై వహి ఇస్ మూర్త కా, ఇస్ మర్తి కా, ఇస్ స్థిత్ కా ఏవం ఇస్ సత్ కా సార్ హై. ఇక్కడ మన నేత్రాలు ఏవైతే ఉన్నాయో నేత్రం ద్వారా వీటిని గమనిస్తున్నాం, గుర్తిస్తున్నాం కాబట్టి దీన్ని సారభూతంగా చెప్పారు. జో యహ జో నేత్ర హై వహి ఇస్ మూర్తి కా, ఇస్ మర్తి కా, ఇస్ స్థితి కా ఏవం ఇస్ సత్ కా సత్తాత్మకంగా గమనించేటువంటి ప్రత్యక్షభూతంగా గమనించేటువంటి గతిశీలంగా ఉండేటువంటి మనధర్మంతో యుక్తమైన పదార్థానికి మూర్త స్వరూపానికి ఇది నేత్రహి వహి సాధహే. నేత్రం ద్వారా ఇవన్నీ మనం గుర్తించగలుగుతాం. ఎప్పుడు కావాలంటే స్మరణ మాత్రం చేత ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. ఆకృతి విశేషం మనకు ఆకట్టుకుంటూ ఉంటుందన్నమాట. అందుకే దీన్ని సారభూతంగా ఈ రకంగా చెప్పబడింది. పిండంలో ప్రాణ తథా హృదయాకాశంలో ఉన్నటువంటి హృదయంలో పిండంలో ఉండే ఆకాశం అయితే ఉందో ఇవన్నీ అంటే ఇవి రెండు కాకుండా, పిండంలో ప్రాణము హృదయాకాశం కాకుండా ఏవైతే కనిపిస్తున్నాయో ఆ బ్రహ్మ యొక్క మూర్త రూపం అని చెప్పుకున్నాం. ఇదే మర్త్య రూపము, ఆ స్థిత రూపము, సత్రూపం అని చెప్పుకున్నాం. అంటే ప్రత్యక్ష సత్రూపం అంటే ప్రత్యక్ష రూపము. ఇటువంటి మూర్త రూపానికి, మరణ ధర్మంతో యుక్తమైన పదార్థానికి, చలన గతిశీలమైనటువంటి తత్వానికి, ప్రత్యక్ష తత్వానికి, వీటన్నిటికీ ప్రత్యక్ష రసం ఏంటంటే, ఆ బ్రహ్మ యొక్క రసం ఏంటంటే చక్షు. అంటే చక్షు వీటిని ఈ మూర్త స్వరూపాలను చూడాలంటే చక్షుంద్రియం ముఖ్యమైన ఆధారభూతమైనటువంటిది. కాబట్టి వీటి యొక్క సారం ఏంటి, వీటి యొక్క రసం ఏంటి, ఈ మూర్త స్వరూపాలు దర్శించుకోవడానికి అంటే చక్షు ఇంద్రియము, చక్షు అని చెప్పుకున్నామట. అంటే ఈ ప్రత్యక్షంగా కనిపించే రూపం యొక్క ఆ బ్రహ్మ యొక్క రూపానికి ఆ చక్షు అనేది ఏంటంటే అది వాస్తవంగా రసయుక్తమైనటువంటి సారభూతమైనటువంటిది. అందుకే ఇక్కడ ఈ చక్షును ఈ బ్రహ్మాండం యొక్క పిండంలో, బ్రహ్మ యొక్క పిండంలో సాక్షాత్ దర్శించుకోవడానికి రసవంతమైనటువంటి సారవంతమైనటువంటిది. అంటే ఈ నేత్ర ద్వారా కూడా సారభూతంగా ఉంటుంది కాబట్టి సమస్త ఆకృతి పదార్థాలన్నిటికీ. కాబట్టి ఇదే ఆ బ్రహ్మ యొక్క దర్శన రూపము, ఆ బ్రహ్మ యొక్క సాక్షాత్కార రూపము అని చెప్పి నేత్రం ద్వారా కూడా మనం ఆ తత్వాన్ని, ఆ బ్రహ్మ యొక్క తత్వాన్ని దర్శించుకోవచ్చు. అంటే ఏదో ఒక తత్వం మీద మనం యథార్థ స్వరూపం తెలుసుకున్నట్లయితే దాన్ని ఆధారం చేసుకుని ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనే భావంతో ఇక్కడ విశేషంగా చెప్పబడినట. అందుకే చక్షు మానవ బ్రహ్మక ఆ పిండమే సాక్షాత్ దర్శనిక రసహ, ఆ పిండంలో సాక్షాత్కారంగా తెలుసుకోవడానికి, దర్శించుకోవడానికి ఆధారము నేత్రమే ఆధారం చెప్పుకున్నా. అక్కడ సూర్యుడు, బ్రహ్మాండంలో సూర్యుడు
ఆ సారం చెప్పుకున్నాం. పిండంలో చక్షు సారభూతంగా చెప్పుకున్నామట. అంటే ఈ తత్వాల మీద కూడా మనము ధ్యాన ధ్యాన సమాధి చేసేటైతే ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని, దివ్యమైన ఆ ఆనంద స్వరూపాన్ని మనం ఆ అనుభూతి ద్వారా తెలుసుకోవచ్చు, ఆ ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు అనే భావంతో ఇక్కడ ఈ మంత్రాంశం కూడా పిండంలో ఉన్నటువంటి తత్వాలన్నిటికీ ఆధారపడి చక్షు అని చెప్పుకున్నాము. ఇదే ఆ బ్రహ్మయ్యను సాక్షాత్కారం చేసుకోవడానికి రసవంతమైనది, సారవంతమైనది అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. అలాగే ఇక్కడ మళ్ళీ 5వ మంత్రం ఏమంటున్నా అంటే చూడండి, ఇది ఆధ్యాత్మ అంటే మన ఆత్మలో ఉన్నటువంటి తత్వాలను ఆధారం చేసుకొని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ ఆత్మ అంటే పిండ సంబంధి వ్యాఖ్యం చేసుకున్నామంట. ఇదం ఏవ మూర్తం, ఈ శరీరం పిండం మీద మూర్త స్వరూపం. మొత్తం ఈ శరీరం కూడా ఆకార విశేషంలో ఉంది, కానీ ఇక్కడి మనం పిండంలో మూర్త స్వరూపాన్ని చూసుకుంటూ అందులో ఉండే తత్వాలను నిమిత్తం చేసుకుని వీటన్నిటికి సాధనం నేత్రమని చెప్పి చెప్పుకున్నామట. వీటంటి యొక్క రసము చక్షు రూపంలో మనం ప్రస్తావించుకున్నాం. ఆ స్థితిని సారభూతంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 5వ మంత్రంలో అథ అమూర్తం ప్రాణశ్చ యచ్చ అయం అంతః ఆత్మన్ ఆకాశః ఏతద్ అమృతం ఏతద్ యత్ ఏతత్యం తస్య రసః యః అయం దక్షిణే అక్షన్ పురుషః తస్య హి ఏషో రసః. అంటే ఇక్కడ అథ అమూర్తం ప్రాణశ్చ యశ్చ అంతరాత్మన్ ఆకాశః ఏతద్ అమృతం ఏతద్ యత్ ఏతత్యం తస్య ఏతస్య అమృతస్య ఏతస్య అమృతస్య ఏతస్య యత ఏతస్య త్యస్య ఏషో రసః యో అయం దక్షిణే అక్షన్ పురుషః త్యస్య హి ఏషో రసః ఏషో రసః. ఇక్కడ ఈ పిండంలో కనిపించే అమృతప్పుడు, పిండంలో కనిపించే మూర్త స్వరూపాలు ఏంటివి? ఒక వాయువును, ఒక ప్రాణాన్ని, ఒక ఆకాశ తత్వాన్ని వదిలిపెట్టి మిగిలిన కూడా మూర్త స్వరూపాలు చెప్పుకున్నాం పిండంలో. ఇప్పుడు ఈ పిండంలో అమృత స్వరూపాలు ఏంటి అవి చెప్పుకుంటున్నామట. ప్రాణం చెప్పుకున్నాం, పైన మూర్త పదార్థం చెప్పుకుంటూ యహచ అయం అంతః ఆత్మ, హృదయకి అందరం హృదయాకాశంలో లోపల విద్యమానంగా ఉన్నట్టు ఆకాశతత్వము, ఇవన్నిటి అమూర్త స్వరూపాలు అన్నమాట. అందుకే అంతః ఆత్మ, హృదయ లోపల ఉండే ఆకాశం ఏదైతే ఉందో అమృతం అని చెప్పుకుంటే అమరత్వంతో యుక్తమైన స్థాయిగా ఉంటుంది, అంటే శాశ్వతంగా ఉంటుంది. ఏతద్ అంటే గతిశీలం చెప్పుకున్నామట. ఏతత్యం ఇదే పరోక్ష రూపంగా చెప్పుకున్నామట. తస్య ఏషో రసః, వీటన్నిటికీ రసం ఏంటి? ఇహ అయం దక్షిణే దాహిని అక్షన్, అంటే కుడివైపు ఉన్నటువంటి కంటిలో కనిపించే పురుషుడు ఏదైతే ఉన్నదో, ఆత్మ అయితే ఉందో, యస్య ఇది పరోక్షంగా వీటన్నిటికీ ఈ అమూర్త స్వరూపాలన్నిటికీ కూడా రసము. అంటే కంటిలో కనిపించేటువంటి పురుషుడు, కుడి కన్నులో కనిపించే పురుషుడు, కంటి లోపల కనుగుడ్డు లోపల అయితే మన ప్రతిబింబం కనిపిస్తుందో ఆ పురుషుడు వీటన్నిటికీ సారభూతము, రసయుక్తమైనటువంటి వాడు అన్నిటిగా ఇక్కడ రసయుక్తమైనటువంటిది అనే రూపంలో ఈ పురుషుణ్ణి, పరమాత్మక తత్వాన్ని ఈ రకంగా వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకే ప్రాణము తథా హృదయాకాశ పిండి మీద దర్శనం దేనే వాళ్ళే బ్రహ్మకి, అంటే ప్రాణము తర్వాత హృదయాకాశం, ఈ రెండు కూడా పిండంలో దర్శనం దేనే వాళ్ళే, పిండంలో దర్శించుకోవడానికి బ్రహ్మ యొక్క అమూర్త రూపాలు. వీటిని ప్రాణతత్వాన్ని, హృదయాకాశ తత్వాన్ని, అంటే హృదయాకాశంలో పరమాత్మ యొక్క తత్వాన్ని మనము దర్శించుకోవడానికి ఆ బ్రహ్మ యొక్క అమూర్త రూపాలు చెప్పుకున్నాం. వీటిని అమృతము, వీటిని యత్ అని చెప్పుకున్నాం, గతిశీలం చెప్పుకున్నాం, వీటిని పరోక్షం అని చెప్పుకున్నాము. కాబట్టి ఇటువంటి అమృతంతో యుక్తమైనటువంటి యత్ రూపము అంటే పరోక్ష రూపం యొక్క రసం ఏంటంటే దాయి ఆంఖ్కే భీతర్ దిక్కినే వాళ్ళ పురుషే, అంటే కుడి కన్నులో కనిపించేటువంటి పురుషుడు ఏదైతే ఉన్నదో వీటిని సారభూతము అని చెప్పుకున్నామట.
ఉసు త్యంక ఉసు పరోక్ష రూపంగా ఉన్నటువంటి ఆ తత్వానికి ఉసు చిప్పుకర్ ఆంకికే భీతర్సే జాంకనే వాళ్ళ, అంటే లోపల దాక్కొని ఉంటూ, అంటే కంటి లోపల ఉంటూ కూడా ఆ జాంకనే వాళ్ళకి చక్షు మన రాసే, అంటే కంటి లోపల ఉంటూ కూడా అనేది చూడటానికి శక్తి సామర్థ్యం చూపుతున్నటువంటి తత్వాన్ని ఇక్కడ మనం వీటన్నిటికీ సారభూతంగా చక్షు యొక్క సారంగా చెప్పుకున్నామట. అందుకే చక్షు మానరాశే సారభూతంగా ఉంది, విద్యమానంగా ఉంది అని చెప్పి ఇక్కడ ఆ బ్రహ్మ యొక్క అమృత రూపాలు, అమృతం యత్యము పరోక్ష రూపాలు అని చెప్పుకున్నాము. ఈ పరోక్ష రూపంకి రసం ఏంటంటే కుడి కన్నులో ఉన్నటువంటి కనిపించేటువంటి పురుషుడు ఏదైతే ఉన్నారో వీటికి సారభూతం అని చెప్పుకున్నాము. ఇవన్నీ సంకేతాలు మనకు చెప్పబడుతున్నాయి అన్నమాట. అది వినిపిస్తుందా అండి? ఇప్పుడే వినపడుతుంది, ఇన్నాళ్ళ నుంచి లేదు మహోదయ. ఇప్పుడే ఆగిపోయింది? ఐదోది వచ్చేసిందా? అదే చెప్తున్నారు, ఇంకా చివరిలో చెప్తున్నారు, ఆగిపోయింది. ఓకే, అంటే ఇక్కడ మనకు ఈ 5వ మంత్రం ఏం చెప్పుకున్నామంటే అమృతం యొక్క వర్ణం చెప్పుకున్నామట. అంటే ఈ ప్రాణము, ఈ శరీరంలో కనిపించేటువంటి ఆకాశము ఏవైతే ఉన్నాయో అమృత రూపాలని చెప్పుకున్నామట. ఇవన్నీ రెండు కూడా దీనికి రూపం అంటూ ఏం లేదు. దీన్ని అమృతం అని చెప్పుకున్నాం, దీన్ని గతిశీలం అని చెప్పుకున్నాము, దీన్ని అసత్ అని చెప్పుకున్నామంట, అంటే పరోక్షంగా ఉంటుందని చెప్పుకున్నామట. ఇటువంటి అమృతానికి గతిశీల తత్వానికి అసత్తత్వానికి ఇవన్నీ కూడా రసవంతమైనటువంటిది. ఏంటివంటే ఈ కుడి కన్నులో కనిపించేటువంటి అంతర్గతంలో ఉన్నటువంటి పురుషుడు ఏదైతే ఉన్నారో, మనకు కనిపించేటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో దీన్ని పరోక్షత్వానికి రసభూతంగా చెప్పుకున్నాము, పరోక్షతత్వానికి రసభూతంగా చెప్పుకున్నాం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా ఎలా చెప్తున్నారంటే ఇవన్నీ కూడా మనకు పిండంలో బ్రహ్మాండంలో ఉండే తత్వాలు అక్కడ ఏ విధంగా మనం చెప్పుకున్నామో రకరకాల భిన్న భిన్న రకాలుగా ఒక్కొక్క పిండంలో ఉండే తత్వాలను, బ్రహ్మాండంలో ఉండే తత్వాలను ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత ఇస్తూ వాటిని యథార్థంగా తెలుసుకున్నట్లయితే ఆ పురుషుణ్ణి, ఆ పరమాత్మ దర్శించుకోవడానికి ప్రకారాలు ఈ రకంగా మనకు భిన్న చెప్తున్నాయి. అక్కడ నేత్రాన్ని సారభూతంగా చెప్పుకున్నాము, అక్కడ ముందు సూర్యుని సారభూతంగా చెప్పుకున్నాము. ఇక్కడేమో ఆ కుడి కన్నులో కనిపించేటువంటి అంతరంగంలో పురుషుడు ఏదైతే ఉన్నదో, మన కంటిలో కనిపించే పురుషుడు ఏదైతే ఉన్నదో ఇక్కడ దాన్ని ఇక్కడ సారభూతంగా చెప్పుకుంటున్నాం అట. అంటే ఇవన్నీ కూడా మనకు మన ప్రతి
బ్రహ్మాండంలో అయినా పిండిలో కనిపించే ప్రతి పదార్థం కూడా అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ యొక్క గతి అంటే చలాయమానంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఏ తత్వాన్ని ఒకటి గట్టిగా పట్టుకున్నట్లయితే ఆ పరమాత్మ దర్శనాన్ని ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక స్వాదిష్టమైన పదార్థం ఉందనుకోండి, అది ఎక్కడ పట్టుకుంటే రుచికరంగా ఉంటుందండి? ఇప్పుడు ఒక మధుర పదార్థంలో నువ్వు ఎక్కడ తీసినా, మధ్యలో తీసినా, ఆ కొన భాగాలు తీసినా, ఏ భాగాలు తీసినా అంతా అమృతత్వంతో యుక్తమైనది. మాధుర్యంతో యుక్తమై ఉంటున్నాడ. ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడ ఏ మూల పట్టుకున్నా ఆ అమృత స్వరూపం నీకు అభివ్యక్తం అవుతుంది. ఆ పరమాత్మ యొక్క స్వరూపం దర్శించుకోగలుగుతావు. అంటే పిండంలో అయినా, బ్రహ్మాండంలో ఎక్కడ నువ్వు ఏ తత్వాన్ని ఆధారం చేసుకొని స్తుతించినట్లయితే, ప్రార్థించినట్లయితే నీకు అక్కడే ఆ పరమాత్మ యొక్క అమృత రూపం, పరమాత్మ యొక్క ఆనంద రూపం నీకు సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ఈ రకంగా మనకు విశేషంగా మనకు ఈ శరీరంలో ఉండే అంశాలను మనకు ఆధారంగా చేసుకొని చెప్తున్నారు. అట్లా ప్రతి పదార్థాన్ని మనం యథార్థంగా తెలుసుకోవడానికి మనం ఆ ఇంద్రియం యొక్క స్వరూపాన్ని ఆ తత్వాన్ని మనం ఆత్మావలోకం చేసినట్లయితే అక్కడ ఆ పదార్థం యొక్క గతివిధిని బట్టి, ఆ పదార్థం యొక్క అమృతత్వాన్ని బట్టి, పదార్థం యొక్క స్వరూపాన్ని బట్టి మనం ఆ పురుషుని యొక్క ఆ పరమాత్మ యొక్క దర్శనం మనం చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఈ మంత్రం యొక్క అభిప్రాయం అన్నమాట. అలాగే ఇక్కడ మనకు దక్షిణ నేత్రంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడే వీటన్నిటికీ సారభూతంగా చెప్పుకున్నాం. ఇక్కడ మనకు వచ్చినటువంటి తత్వాలు ఏంటివి? కాబట్టి ఒకటి సూర్యుని చెప్పుకున్నాము, నేత్రేంద్రియం చెప్పుకున్నాము సారభూతంగా, ఇక్కడ పురుషుని చెప్పుకున్నాము. అలాగే కుడి కంటిలో ఉన్న పాప పురుషుణ్ణి మనం ఆత్మతత్వాన్ని సారభూతంగా చెప్పుకున్నాం. వాటి యందు మనం యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలనేది మనం ఈ రహస్యాన్ని చెప్పుకున్నాం. అంటే ఈ రకమైన సంకేతాన్ని చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఒక తత్వము చెప్పుకున్నారు, వీటిని కలిపి ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ విశేషంగా. తస్య ఏతస్య పురుషస్య రూపం, వీడిని ఆ పరమాత్మ యొక్క రూపం అని చెప్పుకున్నాం. ఏది? ఆ సూర్యుని చెప్పుకున్నాము, చక్షుంద్రియం చెప్పుకుని ఇలాగ విని ఆ పరమాత్మ యొక్క రూపాలంట. అందుకే తస్య ఏతస్య పురుషస్య రూపం, పురుషుని యొక్క రూపాలు. యథా మహారాజనం వాసో యథా పాండవావికం. పాండవావికం అంటే మహారాజు యొక్క ఇక్కడ మహారాజనం వాసు అంటే ఇక్కడ వస్త్రం, శ్వేత వస్త్రాలు అనమాట. పాండవావికం అంటే శుద్ధమైన వస్త్రం అనమాట. అది ఒక దృష్టాంత మాధ్యంతో చెప్తున్నాయి ఇక్కడ. పాండవావికం యథేంద్ర గోపో యథా అగ్నిర్చిహి యథా పుండరీకం యథా సకృత్ విద్యుత్ తం సకృత్ విద్యుత్ ते विद्युत्येव वा अस्य स्थितिर्भवति य एवं वेद।
తస్యః ఏతస్య పురుషస్య రూపం యథా మహారాజనం వాసః యథా పాండవావికం చెప్పినాం. పాండువావికం దాన్ని పాండ ఆవికం విడదీసినట్లయితే యథా ఇంద్రగోపః యథా అగ్నిః అగ్న్యర్చిః యథా పుండరీకం యథా సకృత్ విద్యుత్తం సకృత్ విద్యుత్తా ఇవ సకృత్ సకృత్ విద్యుత్తా ఇవ వై అస్య శ్రీర్భవతి యః ఏవం వేద అతః ఆదేశః న ఇతి న హి ఏతస్మాత్ ఇతి అన్యత్ పరం అస్తి అథ నామధేయం సత్యస్య సత్యం ఇతి ప్రాణాః వై సత్యం తేషాం ఏషః సత్యం సత్యస్య సత్యమితి ప్రాణాః వై సత్యం తేషాం ఏషో సత్యం అని చెప్పి ఈ మంత్రాంశం మనం చెప్పుకున్నాం. ఇక్కడ తస్య హి ఏతస్య పురుషస్య రూపం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ పురుషుని యొక్క రూపాలు ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ యథా అని చెప్పి మహారాజనం, ఇప్పుడు కేశవర్ణంతో యుక్తం చేసినటువంటి అంటే ఒక రంగు. ఇప్పుడు మనం ఏ విధంగా పసుపుతో మనం ఏదైనా ఇది చేసినప్పుడు ఆ వర్ణం మారిపోతూ ఉంటుందన్నమాట, కేశవర్ణం వస్తుందన్నమాట. ఆ కేశవర్ణంతో యుక్తమైనటువంటి వస్త్రం ఏదైతే ఉందో, అలాగే పాండు ఆవికం శుభ్రమైనటువంటి ఊను వస్త్రం ఏదైతే ఉందో, అలాగే ఇంద్రగోపః ఇంద్రుని యొక్క అంటే గోపః అంటే ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి రూపం అన్నమాట. బహూటి రూపం అని చెప్పింది ఇక్కడ, అంటే ఒక ఆకృతి విశేషంతో యుక్తమైనటువంటి రూపం అన్నమాట. అలాగే యథా అగ్ని అర్చి అంటే అగ్ని యొక్క చింగారి అంటే మనం జ్వాలలు ఏ విధంగా ఉంటాయో, నిప్పురవలు ఏ విధంగా ఉంటాయో ఆ రకంగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే యథా పుండరీకం శ్వేత కమలయుక్తమైనటువంటి, అలాగే యథా సకృతి ఒకేసారి స్పష్టమైనటువంటి, అలాగే విద్యుత్తం బిజిలి యొక్క స్వరూపం కూడా ఎలా ఉంటుంది, బిజిలి మనకు మెరిసినప్పుడు అది ఏ విధంగా ప్రకాశవంతంగా ఉంటుందో దాని విద్యుత్ స్వరూపం చెప్పుకున్నాం. అలాగే సకృతి విద్యుత్తా ఇవ అలాగే ప్రకాశిస్తున్నటువంటి విద్యుత్కి సమానంగా వై నిశ్చయంగా అస్య శ్రీ శోభా భవతి అంటే ఈ రకంగా ఇవన్నీ శబ్దాలు ఏవైతే చెప్పుకున్నామో వాసః పాండవికం పుండరీకం అగ్న్యర్చి ఇవన్నీ కూడా అస్య ఈ జ్ఞాని వ్యక్తిగా అంటే సాధకుడికి ఇవి కాంతియుక్తంగా ఉంటాయి, లక్ష్మీయుక్తంగా ఉంటాయి, శోభాయుక్తంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనిలో ఒక ప్రకాశమైన రూపాన్ని వ్యక్తం చేస్తుంటాయి. తన యొక్క శోభను తన యొక్క కాంతిని తో వ్యక్తం చేస్తుంటే దాంట్లో యుక్తమై ఉంటాయి. అందుకే శ్రీహి భవతి అని చెప్పుకున్నాడు. ఏవం వేద దాని ఆ యొక్క స్వరూపాన్ని ఆ రూపాన్ని తెలుసుకున్నట్లయితే మీకు చెప్పినటువంటి వస్త్రాలు తత్వాలు ఎన్ని ఏవైతే ఉన్నాయో ఏవం వేద ఆ రకంగా ఏవైతే ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతారో, అంటే ఇక్కడ మనం ఉదాహరణ చెప్పినటువంటి ఇవన్నీ గుణాలు పరమాత్మలో ఉన్నాయి. ఆ యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకున్నట్లయితే అందుకే తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంటే అత ఆ బ్రహ్మతత్వం తర్వాత అంటే అనంతరం ఏమవుతుందంటే ఆదేశ అంటే ఆ పరమాత్మ యొక్క రహస్యాన్ని ఆ ఉపదేశాన్ని నా ఇతి అంటే ఈ స్థూలమైన పదాలు చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఆ బ్రహ్మ యొక్క స్వరూపం కాదు, ఎందుకు స్థూలంగా ఉంది. మన పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిరాకార రూపాలు చెప్పుకున్నామట. ఈ ఆకారయుక్తంగా మనకు విశేష ఆకృతి విశేషంతో
మనం చెప్పుకున్నాం అంటే విశేషమైన అలంకారయుక్తమైనటువంటి పదార్థాన్ని మనం మెరుస్తున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి శుభ్రమైనటువంటి అలాగే ఆ దేదీప్యమానమైనటువంటివి శోభ ఆ కాంతులు యుక్తమై ఉన్నాం చెప్పుకున్నాం. ఇవన్నీ ఈ రకంగా ఆ పరమాత్మక తత్వాన్ని ఉపదేశించేటప్పుడు ఎలా ఉంటుందంటే నా ఇతి ఇది బ్రహ్మ యొక్క రూపం కాదు, ఇది బ్రహ్మ యొక్క స్వరూపం కాదు. నాహి ఏ తస్మాత్ దీన్ని మించి ఈ దేదీప్యమానమైనటువంటి ప్రకాశవంతమైన రూపాల కంటే అత్యంత దివ్యమైన రూపము ఆ పరమాత్మ యొక్క రూపం ఉంటుంది. దీని మించి శ్రేష్టత్వంతో యుక్తమై ఉంటుంది. నహి ఏ తస్మాత్ ఇతి నా ఇతి కాబట్టి ఇది ఆ రూపం కాదు, ఆ పరమాత్మ యొక్క రూపం కాదు. అన్యత్ పదం అస్తి దీని మించి అత్యంత శ్రేష్టమై శ్రేష్టంగా ఉంది, ఉన్నతంగా ఉంది. అత నామధేయం సత్యస్య సత్యం అటువంటి ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ రూపం ఏంటంటే అది సత్యస్య సత్యం. సత్తిక అంటే సమస్త సత్యాలన్నిటి కూడా సత్య స్వరూపంతో యుక్తమైనటువంటిది ఆ బ్రహ్మ యొక్క రూపము. అందుకే ప్రాణాహవై సత్యం, ఇక్కడ ప్రాణాలే సత్యం అని చెప్పుకుంటే ఆత్మరూపం చెప్పుకుంటే పరమాత్మ రూపం చెప్పుకున్నాము. తేషాం ఏష సత్యం కానీ ఆ పరమాత్మ యొక్క రూపం సత్య స్వరూపము అంటే అత్య నిర్మలమైనటువంటి రితంబర ప్రజ్ఞ అని చెప్పి ఒక రితం అంటే అత్యంత సత్యానికి కూడా సత్యయుక్తమైనటువంటిది. దాంట్లో ఇంకా మాత్రం కూడా మనకు వికల్పం ఉండదు అన్నమాట. దీనికైనా శ్రేష్టత్వం ఉండేది. అదే ఆ ఉన్నతమైనటువంటి అత్యుష్టమైన సత్య స్వరూపం అంట, అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం. సత్యంతో పోల్చి చెప్పేదన్నమాట ఇక్కడ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని. ఇక్కడ ఇక భాష్యంలో ఏంటంటే కొంచెం ఇంకా ధ్యానావస్థితిలో పోల్చి చెప్పేది. ఇక్కడ సమాధి అవస్థామే ఉపాసక్ కో బ్రహ్మ కా జో రూప్ దిక్కు పడతా హే అంటే ధారణ ధ్యాన సమాధి ముందు ధారణ చేస్తాడు సాధకుడు, తపస్సు చేసేటప్పుడు ఆ ధారణ ధ్యానంగా మారిపోతుంది, ఆ ధ్యానమే సమాధిలో లీనమైపోతున్నాడు. అప్పుడు సమాధిలో యుక్తమైనప్పుడు నీ ఆత్మవేద పరమాత్మ వేద అనే తత్వాన్ని యథార్థమైన స్థితిని అవలోకనం చేసుకుంటాడు, ఆత్మరూపంలో స్థితం అవుతాడు. అప్పుడు ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో ఆత్మతో పాటు పరమాత్మ స్వరూపాన్ని దర్శించుకోవడం, ఆ పరమాత్మ యొక్క తేజ రూపాన్ని దర్శించుకోగలుగుతాడు, సాక్షాత్కారం చేసుకోగలుగుతాడు అనమాట. అందుకే సమాధి అవస్థమే ఉపాసక్కో బ్రహ్మకా జో రూప్ దిక్కు పడతాయి. ఆ సమాధిలో కూర్చున్నప్పుడు, సమాధి చనిపోయే స్థితి కాదు ఇక్కడ, సమాధి అంటే అత్యంత ఏకాగ్రత స్థితి అనమాట, ఉన్నతమైన స్థితి. అక్కడ పరమాత్మ ఆత్మ తత్వం మిగతా తత్వాలంటే ఏ ఉండవట, శరీరంతో కూడా ఆభాసం ఉండదన్నమాట. అక పూర్తిగా పరమాత్మలో అంకితం కావడం అనమాట, ఆ స్థితిని సమాధి అంటామండి ఇక్కడ. అందుకే ఎప్పుడైతే ఆ బ్రహ్మక జో రూప్ దిక్కు ఆ సమాధి అవస్థలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క రూపం ఏదైతే కనిపిస్తుందో ఓ ఐసా హే అంటే ఆ పరమాత్మలో ఇప్పుడు మనకు మనం నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఈ రూపం కనిపించింది, పరమాత్మకు రూపం కనిపించింది, ఇలా కనిపించింది, అలా కనిపించి చాలా మంది చెప్తూ ఉంటామట. ఆ విషయం చెప్తున్నాడ. ఎప్పుడైతే నువ్వు సమాధి అవస్థలో కనిపించినప్పుడు ఏదైతే పరమాత్మకు రూపం కనిపించిందో అది ఎలా ఉందంటే ఐసా హై, ఏ రకంగా ఉందంటే ఇప్పుడు మనం చెప్పుకుంటే ఉదాహరణ కూడా కేసరికే రంగసే రంగా హో మహావస్తు హో అంటే శుద్ధమైనటువంటి కేసర వర్ణాల రంగుతో రంజింపబడినటువంటి మహాంతమైన వస్త్రంతో యుక్తం, అంటే ఆ రకంగా దేదీప్యమానంగా కేశవర్ణంతో యుక్తంగా కనిపిస్తున్నాడు. అలాగే పాండువర్ణిక ఊన్హో అంటే పాండువర్ణంతో యుక్తమైన ఊన వస్త్రం ఎలాగ ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది, అలాగా ఆ వర్ణం కనిపిస్తుంది సమాధి అవస్థలో. అలాగే వ్యూరు బహుటికి లాలిమాకి తరహా అంటే ఒక లాలిమ రక్తవర్ణంతో యుక్తమైన దేదీప్యమైన వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి రూపం కనిపిస్తున్నది రక్తవర్ణంలో. అలాగే అగ్నికి జ్వాలాకి తరహ అగ్ని యొక్క జ్వాల ఎలా ఉంటుంది, బాగా మంటలు బాగా మండుతున్నప్పుడు దాని యొక్క నిప్పు అగ్ని అనేది దేదీప్యమానంగా లపేట్ అంటే జ్వాలతో యుక్తమై ఉంటుందన్నమాట. ఆ రకంగా ఆ బ్రహ్మ యొక్క రూపం ఆ సమాధిలో ధ్యానంలో కనిపిస్తుంది. కానీ ఈ రకంగా పరమాత్మ యొక్క రూపాలు ఈ రకంగా తెలుసుకుంటారో ఇంకేం చెప్పంటే శ్వేత పుండరీకి తరహ శ్వేతమైనటువంటి అత్యంత శ్వేతవర్ణంలో ఉన్నటువంటి పుండరి కమలాకరంలో ఆ పరమాత్మ యొక్క రూపం కనిపిస్తుంది, అంటే దానికి సదృశ్యంగా కనిపిస్తుంది. అలాగే ఏకబాల్ విద్యుత్కి లపటికి తరహ ఒకసారి విద్యుత్ ఒక విధంగా మెరిచి వెళ్ళిపోతుందో అలాగా పరమాత్మ యొక్క స్వరూపం కనిపిస్తుంది. ఈ రకంగా జో ఈ రహస్యకో జాంత ఇలా కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తున్నాడు పరమాత్మ యొక్క బ్రహ్మ యొక్క ఇలా కనిపిస్తుంది చెప్పి ఈ యొక్క రహస్యం తెలుసుకుంటాడో ఉస్కి శోభ విద్యుత్ కే ఏక సకృత్ ప్రకాశ్ కి భాంతి హో జాతి. ఇలా ఈ రకంగా అర్థం చేసుకునే ఎప్పుడైతే ఆ సాధకు ఇలా అనుకుంటాడో అది ఒక్కసారిగా అతనిలో ఆ రకమైన శోభ విద్యుత్ అనేది ఆవరిస్తున్నమాట. ఇతరులు కూడా నేను ఆ పరమాత్మ యొక్క అనేక రూపాలు చూశాను, పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని చూశాను అని చెప్పి అత్యంత ఆనందపడుతూ ఉంటామట.
వినిపించటం లేదు మహోదయ. మహోదయ వినిపిస్తుందా? మ్యూట్ లోకి వెళ్ళిపోయారా? మ్యూట్ లో ఇప్పుడు ఉన్నారండి. వినిపిస్తుందండి? మ్యూట్ లోకి వెళ్ళారు ఇందాక. ఇప్పుడు ఇప్పుడు వస్తుంది చూడండి. ఆ వర్ణన కానీ ఒకసారి చెప్పండి మహోదయ మళ్ళీ. సరే, సమాధి అవస్థలో ఉన్నప్పుడు మనము కేశవ వర్ణంతో రంజింపబడే రూపం కనిపిస్తుంది. పాండువర్ణంలో ఉన్నట్టు ఓను వస్తువు కోమలంగా కనిపిస్తుంది, ఓను వస్త్రానికి సమానంగా. అలాగే అత్యంత రక్తమ వర్ణంలో ఆ రూపం కనిపిస్తుంది ఎప్పుడు సమాధి స్థితిలో ధ్యానంలో ఉన్నప్పుడు. ఈ రూపాలు చెప్తున్నమాట. అగ్ని యొక్క జ్వాల ఏ రకంగా దేదీప్యమానంగా ఉంటుందో అలా జ్వాల రూపంలో ఆ పరమాత్మ యొక్క బ్రహ్మ యొక్క రూపం కనిపిస్తుంది. శ్వేత పుండరీకంలో శ్వేత కవలం ఎలా ఉంటుందో ఆ రకంగా పరమాత్మ యొక్క స్వరూపం కనిపిస్తుంది. అంటే అతి శ్వేత అంటే నిర్మలం కనిపిస్తుంది అన్నమాట. అంటే దానికి సదృశ్యంగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే విద్యుత్ యొక్క ప్రకాశం ఏ విధంగా మనకు మెరుపు లాగా కనిపిస్తూ ఏ విధంగా మనకు లీనమైపోతుందో అలాగా ఆ పరమాత్మ యొక్క స్వరూపం మెరుపు తీగలాగా దేదీప్యమానంగా ఉంది. కానీ ఈ రకంగా ఉందని చెప్పి ఈ రహస్యం ఏవి తెలుసుకుంటారో అతను కూడా, ఆ సాధకుడు కూడా, ఆ సన్యాసి కూడా, ఆ యోగి కూడా ఏమవుతా అంటే ఒకేసారి దేదీప్యమానుడు అవుతాడు, ప్రకాశవంతుడు అవుతాడన్నమాట. ఆ స్థితిని పొందినప్పుడు అత్యంత ఆనందానుభూతిని పొందుతాడనమాట. ఈ రూపాన్ని కల్పించినప్పుడు ఇదే ఆ పరమాత్మ యొక్క దివ్యమైన రూపము, ఇదే ఆ పరమాత్మ యొక్క ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైన రూపము. ఇలాగ మనం చాలా సార్లు చూస్తున్నాం, చాలా మందికి కనిపిస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఒక రకమైన అంతర్ముఖంగా ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని కనిపించేటువంటి చిన్న చిన్న ఉపలబ్ధి అంటే మన కొన్ని మన మార్గంలో సరైన మార్గం వెళ్తున్నాం అని చెప్పడానికి ఒక సంకేతాలు అన్నమాట. అంటే అదే కాదు, దాని మించి ఇక్కడ ఒక ఉత్కృష్టమైన రూపం కనిపిస్తుంది అన్నమాట. ఆ రూపం చూసిన తర్వాత, ఆ రూపాన్ని దర్శించుకున్న తర్వాత దీనికంటే ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైన రూపం అంటే ఏది ఉండదు అనే స్థితి నీకు అనుభూతి కలుగుతుందన్నమాట. అది ఇక్కడ చెప్పామన్నమాట. ఇవన్నీ ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో అతను కూడా శోభాయమానంగా యుక్తుడవుతాడు. అంటే ఒకేసారిగా ప్రకాశవంతుడు అవుతాడు, ప్రకాశం యొక్క అనుభూతిని పొందగలుగుతాడు. ఒకసారి జీవితంలో ఒకసారి అకస్మాత్ ప్రకాశం కలిగింది అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకు అంటే ఆ అనుభూతి మనకు కలుగుతుందన్నమాట. ఆ పరమాత్మ యొక్క అనుభూతి, పరమాత్మ దివ్య రూపం మనకు కనిపిస్తుంది. అప్పుడు అంటారన్నమాట, బస్ ఇదే ఆ బ్రహ్మ యొక్క విషయంలో ఉన్నతమైన రూపము, ఉత్కృష్టమైన రూపము నా ఇది అన్నిటిగా ఉపదేశించడానికి చెప్పడానికి ఇంకేంటో ఏమి లేదు. నేతిగా ఆదేశం చెప్పేవాడు, ఉపదేశించడం అన్నమాట. అందుకే నేతి ఎందుకు అంటున్నామంటే ఆ పరమాత్మ కంటే ఉత్కృష్టమైన రూపం అంటే ఇంకేది లేదు, అదే ఆ పరమాత్మ యొక్క దివ్యమైన రూపము. దీన్ని మించినటువంటి ఇష్య బడకలు అన్ని కూర్చో హైహీ నహి. ఆ పరమాత్మ యొక్క స్వరూపాలు మనకి ఏవైతే సమాధిలో ఉన్నప్పుడు కనిపించాయో ధ్యానంలో, దీన్ని మించిన రూపాలంటూ ఏమి లేవు. అదే ఉన్నతమైన రూపము, ఆ బ్రహ్మ యొక్క రూపము, ఇదే సత్య స్వరూపము. ఎందుకంటే ప్రాణాలనే మనిషి అన్ని సంపూర్ణంగా భావిస్తాం, ప్రాణం అన్నిటికీ ఆధారంగా భావిస్తామట. కాబట్టి ఇదే అత్యంతమైనటువంటి ప్రాణస్వరూపము, ఇదే సత్య స్వరూపము. అందుకే ప్రాణాన్ని సత్యంగా చెప్పుకుంటున్నాము. ఒక ప్రాణం ఇంకా ప్రాణం, ఎందుకంటే ఆ ప్రాణాలన్నీ కూడా ప్రాణస్వరూపుడు ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ. అందుకే సత్యాన్ని కూడా సత్యస్వరూపుడు. ఆ ఉస్క నామ్ ఏంటంటే ఆ పరమాత్మక నామం అంటే సత్యస్య సత్యం అని చెప్పుకున్నాడు. ఆ సత్యాన్ని కూడా సత్యస్వరూపుడు అంటే ఆ పురుషుడు, అంతరంగంలో ఉండే పురుషుడు ఆ పరమాత్మ. అదొక దివ్యమైన రూపం, బ్రహ్మ యొక్క రూపం మనకు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ సత్యమితి ప్రాణాహవై సత్యం తేషాం ఏష సత్యం. ఇలా ప్రాణాన్ని అతి సత్య స్వరూపంగా చెప్తున్నారు. ప్రాణం అంటే ఇక్కడ ఆత్మస్వరూపం, అంటే పరమాత్మ స్వరూపము. అదొక స్థితి, నీకు దివ్యమైన స్థితి కలుగుతుంది. ఆ దివ్యమైన స్వరూపాన్ని చూసిన తర్వాత దీనికంటే దివ్యమైన స్వరూపం, ఉత్కృష్టమైన స్థితి అంటే ఏది ఉండదు అనే అనుభవం కలుగుతుంది అనమాట. అటువంటి స్థితి మనం సంపాదించుకున్నప్పుడు ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకో. అంటే ఇవన్నీ పరమాత్మత్వాన్ని పొందడానికి ముందు కనిపించేటువంటి అనేక తత్వాలు, అనేక రూపాలు అనమాట. అనేకమైన ప్రకాశాలు, ఆ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలు మనకు కనిపిస్తాయన్నమాట. ఆ పరమాత్మ దర్శించుకోవడానికి ముందే ఈ బ్రహ్మాండంలో, పిండంలో ఉండేటువంటి అనేకమైన లీలలు ఏవైతే ఉన్నాయో, ప్రకాశమైన గతివిధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు దర్శిస్తాయి. ఒక మహాన్ వ్యక్తిని కలుసుకోవడానికి ముందే ఆయన కలవడానికి వచ్చినటువంటి మహాంతమైన వ్యక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక యోగిని కనుక్కోవడానికి తెలుసుకోవడానికి చూడడానికి వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంకా అంతరంగా దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి మహాన్ వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా ఆ దివ్యమైన రూపాన్ని దర్శించుకోవడానికి ముందే ఈ బ్రహ్మాండంలో, పిండంలో అనేక రూపాల పరమాత్మ యొక్క అనంత శక్తి సామర్థ్యాలను కూడా మనకు ఆశ్చర్యాన్వితం చేసేటువంటి ఆనందాన్ని, మహోన్నతమైన స్థితిని మనకు కలిగేస్తాయి. అందుకే నేను ఎక్కువగా అంటూ ఉంటానమాట, మన సమాధి కంటే ముందు ఏకాగ్రత వచ్చే సుఖాన్ని మనం అరిగించుకోలేం. అది ఎందుకంటే ఏకాగ్రత వచ్చే సుఖం అంత విశాలంగా ఉంటుంది అనగా. సమాధి తర్వాత ఆ సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధిలో
నీ రూపం ఇలా ఉండే అత్యంత దివ్యమైన రూపం. దానికి మనకు ఈ కళ్ళు రెండు సరిపోవాలి చూడటానికి. అంత అత్యంత అద్భుతంగా అత్యంత ఉన్నతంగా ఉంటుందన్నమాట. అని ఇంద్రియాలు సరిపోవంట దాన్ని వ్యక్తం చేయడానికి. మన వాక్కు సరిపోదన్నమాట. అవ్యక్త స్వరూపం అండి ఆ పరమాత్మ తత్వం, పరమాత్మ ఆనంద స్వరూపం అంత ఉత్కృష్టంగా ఉంటుంది. అటువంటి స్వరూపాన్ని దర్శించుకోవడానికి ముందే మనకి ఇటువంటి కొన్ని లీలలు మనకు ఆ ప్రకాశమైన గతివిధులు మనకు కనిపిస్తూ ఉంటాయి అనే భావంతో ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఇక్కడ కుండలినీకే జాగరణకే ఏ అవస్థాయే అంటే ఇవన్నీ చూడండి ఆ పరమాత్మను దర్శించడానికి ముందు యొక్క స్థితి ఇవన్నీ చెప్పబడ్డాయి అన్నమాట. అంటే ఇవన్నీ మనం కుండలినీకే జాగరణకే స్థితి అంటే ఇవన్నీ ఒక్కొక్క స్థితి మన పిండంలో ఉండే తత్వాన్ని ఒక్కొక్క తత్వం మీద మనం చూసినట్లయితే ఒకదాని మించిన ఉత్కృష్టమైన స్థితి ఒక్కొక్క గతివిధి అనేది ఒక విధమైన ఉన్నతమైన స్థితిని కలిగి ఉంటుంది, ఉన్నతమైన రూపాన్ని కలిగి ఉంటుంది, ఉన్నతమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అంతరంగంలో ఉండే పిండంలో ఉండే ఆ పరమాత్మ యొక్క ఆ రూపాలు కిరణాలు ప్రకాశ స్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక ప్రకాశం ఉంది, సూర్యుని యొక్క ప్రకాశము ఉందంటే సూర్యుని యొక్క ప్రకాశం ఏదో ఒక మూలకు ఉందా, అంతటా వ్యాపించి ఉంది. అంతటా అంటే ఆ కిరణాలు అంతటా విస్తరింపబడ్డాయి, వ్యాపించబడ్డాయి. కాబట్టి అలాగే ఆ పరమాత్మ యొక్క ఇప్పుడు మనకు పిండంలో ఎక్కడ ఏ కిరణం ఎక్కడే ప్రకాశం కనిపించినా అది ఆ పరమాత్మ యొక్క ప్రకాశమే, పరమాత్మ యొక్క తేజ రూపమే, పరమాత్మ యొక్క ఆనంద రూపమే అనమాట. అంతటా విస్తరింపబడింది అన్నమాట పిండంలో బ్రహ్మాండంలో. కాబట్టి మనం ఏ తత్వం మీద మనం మన దృష్టి ఉంచినట్లయితే దాన్ని సాక్షాత్కం చేసినట్లయితే అక్కడ ఆ పరమాత్మ యొక్క ప్రకాశం దివ్య రూపం మనకు కనిపిస్తుంది. అది ఆంశిక రూపంలో కనిపిస్తుంది. ఆంశిక రూపించిన యథార్థ స్వరూపమే. కానీ అలా చేస్తూ పోతుంటే ఆ పరమాత్మ యొక్క అనంత రూపము దివ్యమైన రూపము మనము మోక్షంలో మనం చూడగలుగుతాం అంట, అనంత రూపాన్ని చూడగలుగుతాము. కాబట్టి ఆ రకమైన స్థితి ఉత్పన్నమైన మనకు ఆ పరమాత్మ యొక్క ఉత్కృష్టమైన ఉన్నతమైన రూపం చూసిన తర్వాత మళ్ళీ తిరిగి సంసార వైపు తిరిగి చూడమాట. ఓ ఇదే ఇంత ఆనందయుక్తంగా తేజోవంతంగా దేదీప్యమానంగా ఉందంటే ఆ పరమాత్మ యొక్క సంపూర్ణ రూపం ఎలా ఉంటుంది ఇంకా అని చెప్పి ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించుకున్నట్లయితే మళ్ళీ ఆ వ్యక్తి యొక్క వైరాగ్యం అత్యంత ఉన్నతంగా అయిపోతున్నాడు. తిరిగి మళ్ళీ సాంసారిక విషయాల పట్ల లేశ మాత్రం కూడా గతి అనేది ఉండదన్నమాట. ఆ రకమైన స్థితిని మనం ఉత్పన్నం చేసుకోవాలంటే ఈ రకమైనటువంటి తత్వాలను మన ఒక్కొక్క తత్వం మీద మనం దృష్టి ఉంచినట్లయితే యథార్థంగా స్వరూపం తెలుసుకున్నట్లయితే మనం ఆ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని దివ్య రూపాన్ని పొందవచ్చనే భావాన్ని ఆ పరమాత్మ రూపం సత్య స్వరూపము ప్రాణాహాన్ని సత్యంగా భావించదు. అందుకే అంతిమంలో ప్రాణాహ వై సత్యం తేషాం ఏష సత్యం, ప్రాణ సత్య స్వరూపము. ప్రాణాలు ఉంటే అన్ని ఉన్నట్లే, అదే అన్నికి ఆధారం. అంటే ఇక్కడ ప్రాణ రూపం అంటే సత్య రూపం అంటే ఆత్మరూపము అనేటిగా భావించి ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. అస్తు అలాగే సమాధిలో ఉండే కొన్ని రూపాలు కనిపిస్తే అవి ఉత్కృష్టమైన రూపాలు, దీని మించిన రూపం అంటే ఏది లేదు అనే ఒక అనుభూతిని ఇక్కడ వ్యక్తం చేయబడినాడు, ఒక స్థితిని వ్యక్తం చేసి చెప్పుకున్నామాట. చూడండి ఇక్కడ ఈ భాషలో కూడా ఈ పురుషుత రంగ ఐసా, ఈ పురుషుని యొక్క ఈ ఆత్మ యొక్క రూపం ఈ వర్ణంతో రంజింపబడింది. జైస కేసరామే రంగాహువ వస్త్ర, కేసర వర్ణంతో వస్త్రాన్ని రంజింపు చేసిన ఎలా ఉంటుంది అలా కనిపిస్తున్నాడు. జైసే సఫేదు ఊని వస్త్ర, శ్వేతవర్ణంలో ఊని వస్త్రం అంట. అది జైసే ఇంద్ర యొక్క గోపా స్థితి, మనం అత్యంత రక్తవర్ణంలో యుక్తమైనటువంటి రూపము. జైసే అగ్నికి జ్వాల, అగ్ని యొక్క జ్వాల ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. జైసే శ్వేత కమలాకారంలో. జైసి బిజిలీకి చమక్ హోతీ హై, అలాగే బిజిలీ యొక్క మెరుపు ఎలా ఉంటుందో అలాగా. జో ఐసా జాంత, ఈ రకంగా ఆ రూపాలను మనకు సమాధి స్థితిలో ఉన్నప్పుడు తెలుసుకుంటాడో. ఉస్కి శ్రీ బిజిలీకి చమక్ కే సమాన్ సర్వత్ర ఏక్ సాత్ ఫైల్నే వాలి హోతీ, అతని యొక్క స్థితి కూడా అంతటా విస్తరింపజేసేటువంటి స్థితి అతనిలో ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఆ సామర్థ్యము ఆ తేజస్సు తో సంయుక్తం కాగలుగుతారన్నమాట. అందుకే నువ్వు ఏ మహాపురుషుని తీసుకున్నా, ఏ యోగిని తీసుకున్నా వాళ్ళు ముందు ఈ రకమైన తనలో ఉండే దివ్యమైన రూపాన్ని దర్శించుకునేదండి. అంటే దర్శించుకున్నప్పుడే సమాజంలో అతని యొక్క ప్రకాశం, తన యొక్క ఆభామండలాన్ని విస్తరింపజేస్తాడు. అందుకే ఏ సాధన చేసినా కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను హిమాలయం వెళ్ళి తపస్సు చేశాను, అక్కడ వెళ్ళి తపస్సు చేశాను అని అంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక ఇతిహాసం తీసుకొని చూడండి, వాళ్ళు నిజంగా విశేషంగా ప్రయత్నం చేశారు ఎక్కడో చోట. అంటే ఎక్కడైనా కాదు, హిమాలయానే కాదు, ఎక్కడైనా కానీ ఏకాంతంగా ప్రశాంతంగా శాంతంగా ఉంటూ 2-3 ఏళ్ళు అంతరంగంగా పిండంలో ఉండే తత్వాలు, బ్రహ్మాండంలో ఉండే తత్వాలను అన్ని వాళ్ళు యథార్థమైన దర్శనం చేసుకునే సాధన బలభూతంగా ప్రకాశింపజేస్తున్నారు. కాబట్టి ఆ ప్రకాశం అందరినీ ప్రకాశింపజేస్తుంది. అందుకే వాళ్ళు విశేషంగా వచ్చి పనిచేస్తూ ఉంటారు సమాజంలో. అది ఒక వక్తగా కావచ్చు, ఒక విశేషమైన పురుషుడిగా కావచ్చు, మహాన్ వ్యక్తిగా కావచ్చు, అనేక మంది విస్తరింపజేస్తుందంటే వారు అంతరంగంలో ముందుగా చేసినట్టు అనేక దీర్ఘకాల తపస్య సాధన అనుష్ఠానం వల్లనే ఆ శక్తి ఆ సామర్థ్యం అతనిలో కలుగుతుంది. ఈ మంత్రం ద్వారా మనం ప్రత్యక్షం తీసుకోవచ్చు. ప్రతి వ్యక్తి వెనుక
ఆ సాధన అనేది ఉంటుందన్నమాట. ఆ రకమైన ప్రయత్నం చేసేది కాబట్టి మన అంతరంగంలో ఉండే తత్వాన్ని ప్రకాశింపజేసుకునే కాబట్టి అంతడు కూడా ప్రకాశింపబడతాడు అతను. అందుకే ఇక్కడ ఈ రకంగా ఎవరు తెలుసుకుంటారో సాధన ద్వారా, తపస్య ద్వారా, ఉస్కి శ్రీ బిజ్లీకి చమక్కే సమానం. ఒక్కసారి తెలుసుకున్నా అనుకోండి, అతను ఆ రూపం వచ్చేస్తుంది. ఆ రూపం వచ్చిందంటే అందరినీ ప్రకాశింపజేస్తున్నమాట. ఆ రూపంలో అతనిలో యుక్తం అవుతుంది. యుక్తమైతే అందరినీ, అంటే తన విద్య ద్వారా, తన వ్యవహారం ద్వారా, తన సామర్థ్యం ద్వారా అందరినీ ఆనందింపజేస్తాడు, అందరినీ ప్రకాశింపజేస్తాడు, అందరినీ ప్రకాశవంతులుగా చేస్తాడు. అందరిట ధర్మబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి సత్యంతో యుక్తమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యంలో ఉత్పన్నమవుతుంది, ఆ సామర్థ్యం వస్తుంది. అటువంటి వ్యక్తి ఆ పరమాత్మ తత్వాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాడు, వ్యక్తం చేయగలుగుతాడు అనమాట. అందుకే జో ఐసా జాంతా హై ఉస్కి శ్రీ బిజ్లీకి చమక్కే సమానం. ఆ విద్యుత్ యొక్క దీపం ప్రకాశం ఎలాగా అది కనిపిస్తుందో దానికి సమానంగా సర్వత్రా అతని యొక్క కీర్తి కూడా ఏకసాత్ ఫెయిల్నే వాలి హోతీ హై, అందరూ వ్యాపిస్తుంది. అటువంటి వ్యక్తి యొక్క తేజ రూపం అంతటా ఏ వ్యక్తిలో అయితే ప్రకాశం ఉంటుందో, సువాసన సుగంధం ఉంటుందో తెలియకుండానే అది అంతటా విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది అన్నమాట. అలాగా అతని యొక్క స్థితి ఏర్పడుతుంది, ఆ యోగి, ఆ సాధకుడు యొక్క స్థితి ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడు ఇసుకే పశ్చాత్ अब इसके पश्चात నేతి నేతి यह ब्रह्म का आदेश है. इसके पश्चात కంటే చెప్పడానికంటూ ఏది లేదు. ఏ బ్రహ్మ का आदेश ఇదే బ్రహ్మ యొక్క ఆదేశము, స్వరూపము. నా ఇతి నా నేతి నేతి అంటే ఇస్సే బడ్కర్ కోయి ఉత్కృష్ట ఆదేశ్ నహీ. దీన్ని మించిన ఉత్కృష్ట ఉపదేశం అంటూ ఏం లేదు. దీన్ని చెప్పినటువంటి, దీన్ని తెలుసుకోవాల్సిన దీనికంటే ఇంకా ఉన్నతమైనది అంటూ ఆదేశం కానీ ఉపదేశం కానీ అంటూ ఏది లేదు. ఇదే సత్యక సత్య, ఇదే సత్యానికి కూడా సత్యమైనటువంటిది, ప్రాణానికి కూడా ప్రాణభూతమైనటువంటిది. అందుకే సత్యక సత్య యహ్ ఉస్కా నామ్ హై. ప్రాణి హి సత్య, ఇక్కడ ప్రాణమే సత్యం చెప్పినాం. ఉస్కా యహ్ సత్య, ఇది ప్రాణమే అంతే రూపము, అంతిమ స్వరూపం, అదే సత్య స్వరూపము. ప్రాణవై సర్వం అన్నట్టుగా ఇక్కడ అన్ని సత్య స్వరూపం యుక్తమైనది ఆత్మస్వరూపము. అంటే ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపంగా మనం తెలుసుకుంటాము. కాబట్టి అందులో ముందుగా అంతటా ఆత్మ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఈ పిండంలో ఉండే తత్వాల మీద మనము దృష్టి ఉంచినట్లయితే ఆ పరమాత్మ యొక్క స్వరూపం, దివ్య స్వరూపం మనం తెలుసుకుంటాం. ఆ స్వరూపం తెలిసి దిగిమించిన స్వరూపం అంటే ఇంకేది అని చెప్పి యథార్థంగా ఆ సత్య స్వరూపం తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆ సత్యం ద్వారా ఆ ఉత్కృష్టమైన ఉన్నతమైన స్థితిని పొంది ఆ పరమాత్మను దర్శించుకోగలుగుతాడు అనే భావంతో ఇక్కడ మన పిండంలో బ్రహ్మాండంలోని తత్వాల మీద మనం దృష్టి ఉంటి దాన ధ్యాన సమాధి చేయాలి. ఆ ద్వారా మనకు వాటి యొక్క ప్రకాశం యొక్క రహస్యం తెలుసుకుంటామో అప్పుడు ఆ పరమాత్మ యొక్క ఉత్కృష్ట స్థితి మనకు ఆ ధ్యానంలో అనుభూతి కలుగుతుంది. అనుభూతి నీకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శింపజేస్తుంది అనే భావంతో ఈ 3వ బ్రాహ్మణంలో చెప్పబడింది. అందుకే అయితే తృతీయ బ్రాహ్మణం అంటే ఈ రకంగా 2వ అధ్యాయంలో ఉండే 3వ బ్రాహ్మణాన్ని ఈ రకంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈ ముఖ్యంగా సారభూతంగా చెప్పుకున్నట్లయితే ఈ బ్రాహ్మణంలో మనం చెప్పినటువంటి చక్షుంద్రియం ద్వారా, అలాగే మనకు కనిపించేటువంటి దక్షిణ కంటిలో కనిపించిన పురుష స్వరూపము, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అంటే ఒక నిమిత్తంగా ఒక ఆలంబనం పెట్టుకోవాలి కాబట్టి ఆలంబనంగా చెప్పుకున్నామట. అలాగా ఇటువంటి పిండంలో ఉండే తత్వాన్ని, సూర్యుని, చక్షుంద్రియాన్ని, ఈ రకంగా కంటిలో కనిపించే పురుషుని ఈ రకంగా మనం భావించి మనం ఉపాసన దాన ధ్యాన సమాధి చేసినట్లయితే, ఒక్కొక్క తత్వం మీద దృష్టి ఉంచినట్లయితే, అటు ఎందు మనము ఆ మనసుని కేంద్రీకరించినట్లయితే ఆ దివ్యమైన రూపము, దివ్యమైన ప్రకాశం మనకు కనిపిస్తుంది, అతనిలో మొత్తం వ్యాపిస్తుంది. ఆ రకంగా యథార్థం తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడనే భావనతో ఇక్కడ ఈ మంత్రాంశాలను సంకేత రూపంలో మనకు ఆ ప్రాణ స్వరూపుడైనటువంటి సత్య స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది. ఇవన్నీ కూడా ముందు స్థితి అంటే పరమాత్మ దర్శించుకోవడానికి నువ్వు ఎక్కడ పట్టుకున్నా అక్కడే ఇదే అయిపోతుంది. ఆ ప్రకాశం యొక్క అంటే ఎందుకంటే పరమాత్మ అంటే వ్యాపించినట్టు ఆ ప్రకాశం తేజ రూపం మనకు కనిపిస్తుందన్నమాట. ఆ చూసిన తర్వాత అప్పుడు మనకు ఏదో అంటాం కదా, ఆ మధుర పదార్థం ఏదో ఒక మూల పట్టుకుంటే మొత్తం మధురంగా ఉందని చెప్పేస్తాం, మళ్ళీ దాన్ని మొత్తం తింటేనే మధురంగా ఉందని చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అలాగే పరమాత్మ యొక్క ఏ ఒక తత్వాన్ని పట్టుకొని మనం దాన్ని దర్శింపజేసుకుని కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య రూపం మొత్తం అనుభూతి కలుగుతుంది అన్నమాట. ఆ పరమాత్మ దివ్యమైనటువంటి మాధుర్యమైనటువంటి రూపం అంతా మనకు సాక్షాత్ అనుభూతి కలుగుతుంది అన్నమాట. అందుకే ఏదో ఒక తత్వం మీద మనం మనసుని కేంద్రీకరించినట్లయితే ఆ తత్వం మనకు ఆ దివ్యమైన రూపాన్ని, ప్రకాశం పరమాత్మ యొక్క ప్రకాశ రూపాన్ని మనకు అనుభూతిని కలుగజేస్తుంది అనే భావంతో ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాము. అందుకే యోగ శాస్త్రంలో మాటికి ఏదో యథాభిమత ధ్యానాద్వా, ఏదో ఒక విషయంలో నీ మనసును ధ్యానం చేసినప్పుడు కేంద్రీకరించినట్లయితే ఆ ఒక తత్వం నీకు ఆ పరమాత్మ తత్వాన్ని దర్శింపజేస్తుంది అని మాటికి అక్కడ చెప్పబడింది. కాబట్టి ఏదో ఒక విషయం మీద
అందుకే ధ్యానం అంటే నిర్విషయం మనహ కాదు. ధ్యానం అంటే ఏక విషయం మనహ. ఏదో ఒక విషయంలో మన మనసుని కేంద్రీకరించి మననము చింతన చేస్తున్నట్లయితే నీకు ఆత్మ యొక్క స్వరూపము, పిండం యొక్క స్వరూపం యథార్థంగా తెలుస్తుంది. ఏదో ఒక విషయం మనం చదువుకుంటే ఇదే విషయం నువ్వు మననం చింతన చేయడం మొదలుపెట్టండి. ఈ విషయంలో మనం చెప్పుకునే మంత్రం యొక్క భావం ఏంటి, ఆ భావం మీద చింతన చేయండి, ఆ భావాన్ని స్మరించుకోండి. తర్వాత నెక్స్ట్ మంత్రం ఏం చెప్పింది, తర్వాత నెక్స్ట్ మంత్రం ఏం చెప్పింది. ఇదే విషయాన్ని మననం చేసినట్లయితే, చింతన చేసినట్లయితే ఒక విషయం మనసు కేంద్రీకరిస్తున్నామా, ఆ విషయమే నీకు అంతరంగా లోపలి తీసుకెళ్తుంది. ఆ ఒక్క రహస్యమే ఈ మంత్రం యొక్క రహస్యం తెలుసుకున్నట్లయితే మిగతా రహస్యాలు సహజంగా తెలుస్తాయి. ఆ దాని యొక్క రూపం తెలిసినట్లయితే, ప్రకాశం తెలిసినట్లయితే మిగతా రూపాలు కూడా సహజంగా తెలుస్తాయి. అలాగే ఏదో ఒక విషయం మీద మనము నిరుధ్యాసం చేయడం మనం ప్రారంభించాలి. అలా చేస్తున్నట్లే నీ ముఖం నీ మనసు అంతరంగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ లోపలికి ప్రవేశించినప్పుడు అంతరంగా ఆ స్వరూపం యొక్క దివ్యమైన రూపము, సత్య స్వరూపం మనకు కనిపిస్తుంది. ఆ సత్య స్వరూపమే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శింపజేస్తుంది. కాబట్టి ఆ రకంగా మనం ధ్యానం చేయాలి. ఏం చేయాలి, కూర్చొని ఖాళీగా మనకి ఏం వినిపించడం లేదు, కనిపించడం లేదు, ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని అని ఒక్కొక్కరికి సందేహం వస్తూ మనం చెప్పేది ఏదో ఒక మంత్రం తీసుకుని, ఒక భావం తీసుకుని దాన్ని ఆలోచిస్తూ ఉన్నట్లయితే, విచారిస్తున్న వాటిని స్మరిస్తూ ఉన్నట్లయితే, వాటిని యొక్క స్మరిస్తున్నట్టు దాన్ని అర్థపూర్వకంగా, ఇప్పుడు ఒక మంత్రానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం ఉంటుందంటే దానికి అర్థాన్ని మన మనసులోకి మదించినట్లయితే ఈ రకంగా ఉంది. సూర్యుని యొక్క స్వరూపం అని చెప్తారు. సూర్యుని ఏ విధంగా మనకి అన్ని రకాల సహాయపడుతున్నాడు, ఎన్ని రకాలుగా సూర్యుని వల్ల అన్ని జీవులు ఉపయోగపడుతున్నాయి. అలా ఒక తత్వం మీద మనం విచారిస్తాం. అంటే ఆ విచారించే ఆ తత్వం, ఆ పదార్థం, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు మనం విచారించడం, మానం చేయడం అంటే ఏ రకంగా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకే పదార్థము మనము కొంతవరకే దాని యొక్క ఉపయోగం తెలుసుకోవచ్చు. మొబైలే ఉంది, దీంట్లో మనకు స్వరూపం, దీని యొక్క సత్య స్వరూపం ఏంటి, దీంట్లో మనం తాత్కాలిక చదువుకోగలుగుతున్నాం, యూట్యూబ్ చూడగలుగుతాం, ఫేస్బుక్ చూడగలుగుతాం, ఇంకా మనకు ఎంతవరకు మన సామర్థ్యం ఉందో అవి చూడగలుగుతాం. కానీ దీన్ని విషయం ఇంకా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, దీన్ని మానం చేయడం అంటే ఏమిటి, సంపూర్ణ స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగా మనకు తెలిసిన స్వరూపం కాకుండా తెలిసిన రూపం 4-5 రూపాయల ఐటమ్ తెలుసామంట. ఇంకా లోపలికి వెళ్ళి ఈ ఇక్కడే కూర్చొని బ్రహ్మాండంలో ఉండే అన్ని స్వరూపాలు మనం తెలుసుకోవచ్చు. అంత ప్రపంచాన్ని చూడగలచ్చు, ప్రపంచంలో ఉండే తత్వాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అలా కూర్చొని ఆపరేట్ చేసుకుంటూ ఉంటామంట. దీని యొక్క యథార్థ స్వరూపం, దీని యొక్క సత్య స్వరూపం. అలాగా ఈ పదార్థం యొక్క గుణగణాన్ని మనము స్మరిస్తూ పోతున్నట్లయితే లోపలికి వెళ్ళిపోతాం. అప్పుడు ఈ చరవాణి యొక్క మొత్తం స్థితి గతి ఏ రకంగా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఏ తత్వంతో సంయోగం ఏర్పడి ఈ తత్వం తెలుస్తుంది. అలాగే ఈ మొబైల్ యొక్క సంరచన ఏదైతే ఉందో, ఆ ఒక వ్యక్తిలో ఏ విధంగా రచించాడు, నిర్మించాడు కదా, దానికి అతనికి మొత్తం సంపూర్ణంగా తెలుసు అన్నమాట. ఏ రకంగా నిర్మించబడి, ఏ రకంగా ఏ తత్వంతో కలిపినప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకు. అలాగా ఈ సత్య స్వరూపాన్ని ఒక్కొక్క దాన్ని మెట్టు దిగుతూ ముందుకు వెళ్ళిపోతామట. అది నీకు తెలిసిన పదార్థాన్ని ఆర్డర్ చేసుకొని మనం చేసినట్లయితే అంతరంగా లోపలికి ప్రవేశించగలుగుతాము. ఒక గుణాన్ని పెంచుకుంటూ. తెలుసుకోవడం అంటే ఏమిటి, ఇప్పుడు మనం దీన్ని తెలుసుకొని తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం మనం, దీని తర్వాత ఎలా ఆపరేట్ చేయాలి, దీనికి ఎలా లోపలికి వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం టైప్ చేయాలి, ఏ విధంగా దీన్ని డిలీట్ చేయాలి, అలాగే మనం చిన్న దీంట్లో అనేక క్రియాకలాపాలు ఏవైతే మనం చూస్తున్నామో అలాగా ఆ స్వరూపాన్ని, ఆ యంత్రం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకుంటూ మనం లోపలికి వెళ్తామో, అలాగే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఈ మంత్రాంశాలు చెప్పినటువంటి శ్లోకాలు, మంత్రాలు ఏవైతే ఉన్నాయో అర్థ సహితంగా మనం అనుష్ఠానం చేసినట్లయితే అదే నీకు అంతరంగా లోపలి తీసుకువెళ్ళి ప్రారంభంలో కాసేపు అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. నువ్వు అలా చేస్తే అదే అర్థం మీద పూర్తిగా అంకిత భావంతో సమర్పితమైనప్పుడు నీ మనసు నీలో ఉండదు అన్నమాట. పూర్తిగా మరణంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు కంఠంతో ఉండదు అన్నమాట, కేవలం మనసు నిలబడిపోయినప్పుడు నీకు ఏది ఉండదు అన్నమాట. మీరు చాలా మనసుతో ఆలోచిస్తాం. నువ్వు మనసుతో ఆలోచించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు అన్నమాట. నువ్వు మనసును మర్చిపోయినప్పుడు నీ సంపూర్ణ పిండం నీకు కనిపిస్తుంది, బ్రహ్మాండం కనిపిస్తుంది, ప్రపంచం కనిపిస్తుంది. నువ్వు మనసుతో ఆలోచించినప్పుడు నీకు ఏమీ కనిపిస్తుంది అన్నమాట. అంతర్ముఖంగా ప్రవేశిస్తాం. ఆ రకంగా స్థితి కొద్దిసేపు నిలబెట్టగలిగినావంటే నీకు సమాధి స్థితి ఏర్పడుతుంది, యొక్క సత్య స్వరూపం కనిపిస్తుంది. అంటే ఈ తత్వం మీద నువ్వు స్వరూపం, ఆ శబ్దం యొక్క అర్థం ఏంటి, ఇప్పుడు ప్రతి శబ్దం యొక్క అర్థం ఉంటుంది. ఆ శబ్దం యొక్క అర్థం యథార్థ స్వరూపం తెలుస్తుంది. అగ్ని అంటే అగ్ని అనే ఒక 2 అక్షరాలు. అగ్ని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, అగ్ని ఏ రకంగా దహనం చేస్తుంది, అగ్ని ఏ రకంగా ప్రకాశింపజేస్తుంది, అగ్ని ఏ రకంగా అన్ని రకాల క్రియాకలాపాలు చేస్తుంది. ఆ అగ్ని తత్వం యొక్క రహస్యం అంతా మనకు తెలుస్తుంది. అలాగా ఒక తత్వం మీద, ఒక శబ్దం మీద మనం చేసినట్లయితే అర్థసహితంగా అలాగా నీకు నిలబడినప్పుడు దాని యొక్క స్వరూపం కనిపిస్తుంది. అక్కడ నిలబడకపోతే ఏమవుతుందంటే, అంటే నిలబడాలంటే మనసుని కేంద్రీకరించాలి. మనసు నిలబడి అదే తమ మానవం అంటే నిరంతరంగా దాన్ని రిపీట్ చేయడం అంటే శబ్దం అనేది అర్థం ఏదైతే ఉందో అర్థం లీనం కావాలన్నమాట. అర్థమే లీనమైనప్పుడు ఒక్కొక్క మెట్టు నువ్వే లోపల దిగుతూ వెళ్తామాట. ఒక్కొక్క తత్వం నీకు గుర్తుకొస్తుంది, స్మరణలోకి వస్తూ ఉంటుందన్నమాట. అవన్నీ మన సత్య స్వరూపం అంటే ఆత్మజ్ఞానంలో ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు. మనం అక్కడ మనసుని కేంద్రీకరించి నిలబడినప్పుడు అన్ని తత్వాలు మనకు ప్రత్యక్ష కనిపిస్తుంటాయి. గతిశీలంగా ఉంటే ఏం కనిపిస్తుంది, నీళ్ళు ఇలా ఊపుతుంటే మనకు కనిపిస్తుంది లోపల ఏమున్నాయని చెప్పి.
ఏం కనిపించాడు. ఒక స్థిరంగా ఆ గతి, ఆ జలతత్వం స్థిరంగా స్థాంతంగా ఉన్నప్పుడు లోపల ఉండే పదార్థాలు మొత్తం ఏ విధంగా స్వరూపం కనిపిస్తుందో, అలాగే మన మనసును అత్యంత వేగవంతంగా ఉన్నట్టు మనసును కేంద్రీకరించి నిలబెట్టినప్పుడు అక్కడ ఉండే స్వరూపం అంతా, ఆ మంత్రం యొక్క రహస్యం అంతా మనకు తెలుస్తుంది. ఆ పదార్థం యొక్క రహస్యం అంతా తెలుస్తుంది. ఆ పదార్థం యొక్క రహస్యం చేతనే ఆ పరమాత్మ యొక్క ప్రకాశం కనిపిస్తుంది. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం చేత ఆ పరమాత్మ యొక్క దివ్యమైన సంపూర్ణ రూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా మనం చేసినట్లయితే పరమాత్మను దర్శించుకోవచ్చు అనే అంశాన్ని ఇక్కడ ఈ బ్రాహ్మణులు మనం చెప్పుకున్నాం అనమాట. అస్తు ఆ రకంగా ప్రయత్నించి ఏదో ఒక విషయం మీద ఒక శ్లోకం, ఒక నియత అర్థ సహితంగా మనం చేసినట్లయితే శబ్దం దాటి అర్థం మీద నిలబడాలి. అప్పుడు మీకు అర్థమే ఉండాలి. ఇప్పుడు అమ్మ అనగానే అమ్మ 2 అక్షరాలు ఎవరు పలకదన్నమాట. మన అమ్మని పలికాం కానీ అమ్మ యొక్క స్వరూపం అంటే మా కంటి మొత్తం పిండం కనిపిస్తుంది. మా అమ్మ ఎలా ఉంది, ఏ రకంగా ఉంది, మాకు ఏ రకంగా చేస్తుంది. అలాగా ఆ పదార్థం యొక్క, మంత్రం యొక్క, శ్లోకం యొక్క అర్థ సహితంగా తెలుసుకున్నప్పుడు ఆ అర్థం మనకు కనిపించాలన్నమాట. అర్థంలో లీనమైనప్పుడు ఆ స్వరూపం, ఆ ప్రకాశం మనకు కనిపిస్తుంది. ఆ ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని, మనం దివ్యమైన రూపాన్ని దర్శించుకోవచ్చు అనే అంశాన్ని అంతిమ మంత్రంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేస్తూ ఉంటే అది అనుభవం ద్వారా నిదానంగా ధారణ, ధ్యాన, సమాధి అనేది కోసం నిరంతరం ప్రయత్నం చేసినప్పుడు, సమాధి కోసం ధ్యానం చేసినప్పుడు ఆ రకమైన స్థితి, అనుభూతి మనకు కలుగుతాయి. కాబట్టి దానికోసం మనకు మనసు కలిగినా కలగకపోయినా నిరంతరంగా ప్రయత్నం చేస్తుండాలి. నువ్వు చేసిన కర్మ ఎప్పటికీ వ్యర్థం కాదు. నాకేమో వ్యర్థం కాదు. వ్యర్థం అనిపిస్తుంది ప్రారంభంలో, వ్యర్థమే కాదు. నేను 1 గంట, అర్ధ గంట కూర్చోవాలి అంతే. ఏదో ఒక మంత్రం తీసుకుని అర్థ సహితం దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి. చేయంగా నీకు లోపలికి ఎలా వెళ్ళాలో లోపలికి తీసుకెళ్తుంది. కాబట్టి ఒక సంకల్పం అనేది గట్టిగా పెట్టుకొని మనం సాధన అనేది మర్చిపోకూడదు. ఎంత చేసినా కూడా మనకు మనశ్శాంతి కలగాలంటే అది కేవలము ఈ ధారణ, సమాధి, ధ్యానం ద్వారా మనకు కలుగుతుంది. ఆ పరమాత్మ స్తుతించినప్పుడే కలుగుతుంది. నువ్వు ఎన్ని క్రియాకలాపాలు చేసిన సంవత్సరంలో, ఎన్ని రకాల పరుగులు పరిగెడుతున్నా కూడా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ధనం ఉన్నా కూడా నీకు మనశ్శాంతిని శాంతంగా, ప్రశాంతంగా కూర్చొని ఆ పరమాత్మ స్తుతించినప్పుడే నీకు ఇవన్నీ భౌతిక పదార్థాలు, భౌతిక విద్య, ధనం, ఐశ్వర్యం అంతా కూడా నీకు శాంతిని ఇస్తాయి. లేకపోతే ఎన్నో ఉన్నా కూడా నీకు మనశ్శాంతిని ఉండదు. మనశ్శాంతి కావాలి అంటేనా ప్రతి నిత్యము ఒక సంకల్పబద్ధంగా ఉంటూ మనం ఈ ధారణ, ధ్యాన, సమాధి కోసం ప్రయత్నం చేయాలి. అలా చేయంగా నీకు ఆ స్థితి స్వయంగా అనుభూతి కలుగుతుంది. ఆ స్వయం అనుభూతి నీకు అత్యంత ఆనందాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. అలాగే కంటిన్యూగా అందులో లీనం కండి. అస్తు. ఈ రకంగా తృతీయ బ్రాహ్మణం అని చెప్పుకున్నాము. మిగిలిన అంశాలు 4వ బ్రాహ్మణంలో అది ఇంకా అత్యంత రౌచికంగా ఉంటుంది. అది మనం యాజ్ఞవల్క్యుడు గురించి మనం చెప్పుకున్నాం. మహర్షి యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయి గురించి, వారి మధ్య బ్రహ్మోపదేశం. బ్రహ్మ అంటే స్త్రీలు కూడా బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు. ఆ కథ అంతా దీంట్లో ఉందన్నమాట. యాజ్ఞవల్క్య మహర్షి తన గృహస్థ జీవాన్ని అత్యంత ఉన్నతమైన స్థితిని, ఉత్కృష్టమైన స్థితిని పొంది, వైరాగ్యం పొంది, నేను పరమాత్మ ధ్యానం లీనం అవుతున్నాను, కాబట్టి నేను సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతామంట. అంటే వదిలేసి, సంపత్తి అంతా వదిలేసి వెళ్ళిపోతానమాట. అప్పుడు నేను కూడా వస్తా అని చెప్పి మైత్రేయి అంటుంది. నాకు కూడా బ్రహ్మ సాక్షాత్కారం కావాలని చెప్పి. ఆ కథా దృష్టాంతం అంతా చాలా అద్భుతంగా వర్ణించబడింది. ఆ యాజ్ఞవల్క్యుని కథ, మైత్రేయి అన్న కథ ఏదో మనం రేపు చెప్పుకుందాం. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే రేపు చూద్దామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ఓం నమస్తే. ధన్యవాదాలు ఆచార్య మహోదయ.